స్టార్ట్. అందరికీ స్వాగతం. ఈ మిట్ట మధ్యాహ్నం వేళ ఫారెక్స్ ఫారెక్స్ ని మనం ఈరోజు ముగించబోతున్నాం. ఈరోజు మన టార్గెట్ అది. ఫారెక్స్ ని ముగించే ముందు అందరం దండం పెట్టుకుందాం, క్లాస్ వేగం అయిపోవాలని. ఓకేనా? దండం పెట్టుకున్న తర్వాత మొదలెడదాం. ఫస్ట్ మీకు ఈరోజు నేర్చుకోబోయేది 3 పదాలు నేర్చుకుంటారు. ఫస్ట్ నాస్త్రో, వాస్త్రో, లోరో. ఎవరి ముగ్గురు? నాస్త్రో అకౌంట్. నాస్త్రో అంటే ఎన్ కదా. నా అకౌంట్ నీ దగ్గర ఉంటే అది నాస్త్రో అకౌంట్. అంటే ఏంటి సార్? ఎస్బీఐ ఉంది. ఎస్బీఐకి ఎక్కడుంది అకౌంట్? ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. అంతేనా కదా? చెప్పండి రా. ఇప్పుడు ఎస్బీఐకి ఓన్లీ ఇండియన్ కస్టమర్స్, ఇండియన్ ట్రాన్సాక్షన్స్ జరగవు కదా. ఇప్పుడు చక్రి ఉన్నాడు, చక్రి వాళ్ళ కొడుకుని ఫారెన్ పంపించాడు అనుకుంది. మరి అప్పుడు వాళ్ళ కొడుకు ఫీజు కట్టాలంటే రూపీస్ లో కడతావు వాళ్ళ కాలేజీలో ఫీజు? కాదు కదా. వాళ్ళకి ఎంత కొంత డాలర్స్ ఏదో ఒకటి ఇవ్వాలి. అలా అని ఇప్పుడు చక్రిగాడు ఇప్పుడు డాలర్స్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఇవ్వడం అదంతా తలన పేపర్. చక్రిగాడు వచ్చి ఏం చెప్తాడు? ఒరే బ్యాంకు ఎస్బీఐ ఇక్కడ ఇండియన్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్, ఒరే బ్యాంకు ఆడెవడికి ఎంత ఇవ్వాలి, నేను రూపీస్ ఇస్తాను, ఏం తీసుకుంటా చార్జెస్ అవేవో తీసుకొని ఆ కాలేజీకి పేమెంట్ నువ్వే చేసి అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఎస్బీఐ ఏం చేయాలి? చక్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటది, చార్జెస్ తో కలిపి తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు అక్కడ పేమెంట్ చేయాలి కదా. ఇప్పుడు ఎస్బీఐ అక్కడ పేమెంట్ చేయాలన్నా కూడా ఎస్బీఐకి డాలర్స్ కావాలా లేదా చెప్పండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి డాలర్లు కొనుక్కొని ఆడెక్కడికి ఎవరినో మనిషిని పెట్టి ఇదంతా అయ్యే వ్యాపారం కాదు. అవునా కదా? అవునా కదా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫారెన్ లో ప్రతి కంట్రీలో బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఈ లెక్క ప్రకారం ఎస్బీఐకి యుఎస్ లో కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుందా? అంతేనా కదా చెప్పండి. యుఎస్ లో ఉన్న బ్యాంక్ లో వీళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంచుతారు. యుఎస్ లో ఉన్న బ్యాంక్ లో నీకు ఒక అకౌంట్ ఉంది, అందు నుంచి పేమెంట్ చేసేస్తారు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? నా అకౌంట్ అంటే ఎస్బీఐ అకౌంట్ యుఎస్ లో ఉన్న బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేస్తున్నావా లేదా? అవునా కదా చెప్పండి. దీన్ని ఏమంటాం? నాస్త్రో అకౌంట్ అంటాం. ఎవరికి ఇది నాస్త్రో అకౌంట్? ఎస్బీఐకి నాస్త్రో అకౌంట్. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు ఆడి షూస్ లోకి వెళ్దాం. ఆడికి ఇది ఏమవుతుంది? వాస్త్రో అకౌంట్. అంటే నీ అకౌంట్ నా దగ్గర మెయింటైన్ చేస్తే అదేమవుతుంది? వాస్త్రో అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఫారెన్ స్టూడెంట్, ఇప్పుడు ఇండియా ఎవడో ఒక ఫారెన్ స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఇండియాలో చదువుకుంటున్నాడు. సేమ్ లాజిక్ ప్రకారం ఆ ఫారెన్ స్టూడెంట్ ఫీజు ఎందులో కట్టాలి? రూపీస్ లో కట్టాలి. ఇప్పుడు ఫారెన్ లో ఉంటారు వాళ్ళ డాడీ మమ్మీలు అందరూ. అవునా కదా చెప్పండి. వాళ్ళు కూడా ఇక్కడ పేమెంట్ ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ బ్యాంక్ కూడా ఒకటి మన అకౌంట్ మన దగ్గర మెయింటైన్ చేసుకొని ఉంచుతాడా లేదా చెప్పండి. ఇప్పుడు ఎస్బీఐ దగ్గర ఫారెన్ బ్యాంక్ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తుందా? అది ఎస్బీఐకి ఏమవుతుంది? వాస్త్ర అకౌంట్. అర్థమైందా? అన్ని ఎస్బీఐ దృష్టిలో నుంచి ఆలోచించండి. ఎస్బీఐకి ఇందాక ఎస్బీఐ ఇంకెక్కడైనా మెయింటైన్ చేస్తే ఎస్బీఐకి అది నాస్త్ర అకౌంట్. ఎస్బీఐ దగ్గర ఇంకెవరైనా వచ్చి మెయింటైన్ చేస్తే ఎస్బీఐకి అది ఏమవుతుంది? వాస్త్ర అకౌంట్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇంకోటి ఉంది కదా, లోరో అకౌంట్. ఇదేమై ఉంటుంది చెప్పండి? ఇదేమై ఉంటుంది? ఏంటది? వేరే కంట్రీ. సేమ్ లాజిక్. ఇప్పుడు ఎస్బీఐ బయట కంట్రీని మెయింటైన్ చేస్తుంది, బానే ఉంది. ఇప్పుడు ఏపీజీబీ బ్యాంక్ ఉంది అనుకుంది. ఇప్పుడు ఏపీజీబీ బ్యాంక్ వెళ్ళి ఫారెన్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇదంతా అవ్వదు కదా. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఈ ఏపీజీబీ బ్యాంక్ వాళ్ళ పిల్లలు కూడా ఎప్పటికైనా ఫారెన్ లో చదువుకోరే ఏంటి? చదువుకుంటారా లేదా చెప్పండి. మరి ఇప్పుడు ఏపీజీబీ కస్టమర్స్ కోసం ఇప్పుడు ఫారెన్ లో బ్యాంక్ అకౌంట్ ఉండాలా? ఉందా? లేదు. ఇప్పుడు ఏపీజీబీ ఏం చెప్తుంది ఎస్బీఐకి? ఫస్ట్ ఫారెన్ యూఎస్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. అరే అలాడికి పేమెంట్ చేయాలంటే ఆడేమంటారు? నువ్వేమన్నా నా దగ్గర అకౌంట్ మెయింటైన్ చేస్తున్నావు ఏంటి? పేమెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తానంటే మనీ ఉన్నాడు రా ఎస్బీఐ, ఆడ అకౌంట్ నుంచి పేమెంట్ చేయరా అని చెప్తుంది లేదా చెప్పండి. ఎస్బీఐకి ఎంత కొంచెం చార్జెస్ ఇస్తుందిలే ఇదంతా చేసినందుకు ఏపీజీబీ. ఇప్పుడు ఏపీజీబీ దృష్టిలో వాళ్ళ అకౌంట్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తున్నారు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇది ఏమవుతుంది ఏపీజీబీకి? లోరో అకౌంట్. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఇండియాలో ఉన్నాను అనుకుందాం. నా ఎగ్జాంపుల్స్ అన్ని ఇండియాలో దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఓకేనా? హోమ్ కంట్రీ ఇండియా. ఫస్ట్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఏం చెప్పాను? ఎస్బీఐ ఓపెన్స్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ యుఎస్ విత్ యుఎస్ బ్యాంక్. అంటే తెలుసు కదా, ఇంగ్లీష్ వచ్చు కదా మీకు. ఓకేనా కదా చెప్పండి. ఇదేమవుతుంది ఎస్బీఐకి? నాస్త్రో అకౌంట్. ఎస్బీఐ
ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? ఫారెన్ బ్యాంక్ ఓపెన్స్ అన్ అకౌంట్ విత్ ఎస్బీఐ. ఇదేమవుతుంది ఎస్బీఐకి? వాస్తవ అకౌంట్. నేను అన్ని ఎస్బీఐ దృష్టిలోనే చెప్తున్నా. నెక్స్ట్, ఎస్బీఐ హ్యాస్ అన్ అకౌంట్ హ్యాస్ అన్ అకౌంట్ విత్ ఫారెన్ బ్యాంక్. ఏపీజీబీ యూజెస్ దిస్ ఏపీజీబీ యూజెస్ దిస్ అకౌంట్. అప్పుడు ఏపీజీబీకి అది ఏమవుతుంది చెప్పండి? అక్కడ ఉన్న అకౌంట్ లోవర్ అకౌంట్. రాసుకుంటారా? మీ సందేహాలను వ్యక్తపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. రాసుకుంటూ ఎస్బీఐ కదా నాస్త్రే. ఏపీజీపీకి అదేంటి? నాకేమైనా సంబంధం ఉంది ఏపీజీపీకి? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ లో ఒకే ఎగ్జాంపుల్ అన్ని చెప్పొచ్చు. ఎస్బీఐకి ఇది ఏమవుతుంది? నాస్త్రే అకౌంట్ అవుతుంది. ఏపీజీపీకి ఇది ఏమైంది? లోరో అకౌంట్ అవుతుంది. ఫారెన్ బ్యాంక్ ఇది ఏమవుతుంది? వాస్త్రో అకౌంట్ అవుతుంది. ఎందుకు చెప్పండి? ఫారెన్ బ్యాంక్ దృష్టిలో ఆలోచించండి. ఎస్బీఐ వాడు వచ్చి మా దగ్గర పెట్టాడు అంటే వాస్త్రో అకౌంట్ అని ఆలోచిస్తారు లేదా చెప్పండి? అర్థమైందా? అది కూడా రాశాను ఇక్కడ. ఫారెక్స్ ఎందుకు గడిచిపెట్టు? నేను ఆ మూడో ఎగ్జాంపుల్ రాస్తా. ఎస్బీఐ మూడో ఎగ్జాంపుల్ కి ఇలా రాస్తా క్లియర్ గా. ఎవరి దగ్గర ఉంది అకౌంట్? ఫారెన్ బ్యాంక్ దగ్గర ఉంది. ఏపీజీబీ యూజ్ చేస్తుంది అది. అంతేనా? ఎస్బీఐ దృష్టిలో అది ఏమవుతుంది? నాస్త్రో. అంతేనా? ఏపీజీబీ దృష్టిలో అది ఏమవుతుంది? లోరో. వీడి దృష్టిలో అది ఏమవుతుంది? వాస్త్రో. వాటర్ రావట్లేదు. ఆ? చెప్పు. పర్లేదు, ఆవిడ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. Listen to the listen to the- తేజ, मेरे फोन लेकर आओ. అయిందా? తెగిందా? ఎస్పీఎం లేదంట. తెలీదు. ఏపీజీబీ అది వాడుకుంటుంది. జస్ట్ ఎస్బీఐ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తుంది కదా, అది వాడుకుంటుంది. ఏపీజీబీ ఎలా ఆలోచిస్తుంది? వేరే వాళ్ళ అకౌంట్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, నేను వాడుకుంటున్నాను అని ఆలోచిస్తుంది. దానికి ఏపీజీబీ దృష్టిలో అది లోరో అకౌంట్. ఏపీజీబీకి అది లోరో అకౌంట్. ఆ బయట వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎవరిదో వాడుతుందా ఏపీజీబీ? నీది నువ్వు వాడుకుంటున్నావా? వేరే వాళ్ళది ఎవరి దగ్గర మెయింటైన్ చేస్తే నువ్వు తెలిసి దూరుతున్నావు. నీ దృష్టిలో అది లోరో అకౌంట్. నీకు ఎవరైనా అడిగారు అనుకో, ఏంట్రా ఏ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే లోరో అకౌంట్ లో చేస్తున్నాను రా అని చెప్తాడు ఏపీజీబీ. థీరీ క్వశ్చన్ ఇది.
ఏమ్మా చిన్నది, క్లాస్ వినమంటే మాత్రం నీకు ఎక్కడ లేని ఒళ్ళొప్పులు వచ్చేస్తాయి. క్లాస్ టైంలో సొల్లంది అది. ఆ? అయిపోయిందా? ఇప్పుడు దీనికి క్వశ్చన్స్ చేద్దామా? దీని క్వశ్చన్స్ కన్నా ముందు మీకు కొన్ని తెలియాలి. చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ అని రెండు నేర్చుకున్నాం లేదా చెప్పండి. క్యాష్ బుక్ కి క్యాష్ బుక్ అంతే. క్యాష్ బుక్ కి బ్యాంక్ బుక్ అంటేనే పాస్బుక్ కదా, అంతేనా కదా చెప్పండి. మీకు గుర్తుందా బీఆర్ఎస్ చేసేవాళ్ళం? ఏంటో చెప్పండి. ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే అక్కడ చేయాలని రూల్ ఉందా? ఇప్పుడు చెక్ ఇష్యూ చేస్తావు, వెంటనే నువ్వు ఏం చేస్తావు? నీ బ్యాలెన్స్ తగ్గిపోయింది అనుకుంటావు. కానీ కస్టమర్ వెళ్ళి అక్కడ ప్రెజెంట్ చేసే వరకు ఆబ్వియస్లీ ఇది అవుతుందా? అవ్వదు కదా. సో అప్పుడు బ్యాంక్ పాస్బుక్ లో ఎప్పుడు పడుతుంది? ఎప్పుడో ఫ్యూచర్ లో పడుతుంది. ఓకేనా? సో ఇలాంటివన్నీ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అలాంటిది ఒకటి చేయబోతున్నాం ఇప్పుడు సమ్ము. సో దాని గురించి మీకు ఈ మాత్రం అదొకటి ఉంది అని అలాంటిది ఆలోచన ఒకటి మీరు పెట్టుకోండి. ఇప్పుడు సమ్ చూద్దాం. ఓకేనా? 29th క్వశ్చన్ చూద్దాం. అందరు క్వశ్చన్ చూడండి, ఎన్నిసార్లు వచ్చింది చూడండి నువ్వు. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా బాగుంటది, జాగ్రత్తగా వినండి. చూద్దామా? ఒకసారి జాగ్రత్త చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యూ యాజ్ అ డీలర్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ హ్యావ్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఇన్ స్విస్ ఫ్రాంక్స్. అంటే ఏంటో చెప్పండి. నేను ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్ అంట, స్విస్ ఫ్రాంక్స్ పొజిషన్ చెప్పాడు. ఓకేనా? స్విస్ ఫ్రాంక్స్ లో ఏదో డీల్ చేస్తున్నాను నేను, ఫ్రెంచ్ ఫ్రాంక్స్. వాట్ స్టెప్స్ వుడ్ యూ టేక్ ఇఫ్ యూఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ సో అండ్ సో ఇన్ నాస్ట్రో అకౌంట్? అంటే మనము వాళ్ళ దగ్గర ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకుంటాం, అంతేనా కదా చెప్పండి. అదేనా నాస్ట్రో అకౌంట్ అంటే? ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదంతా వదిలేయండి ప్రస్తుతానికి, అది ఏంటో తర్వాత చూద్దాం. 30-10 ఏంటో చూద్దాం. బ్యాలెన్స్ ఇన్ నాస్ట్రో అకౌంట్ క్రెడిట్. బ్యాలెన్స్ ఇన్ నాస్ట్రో అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాడంటే ఎప్పుడైనా క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? క్యాష్ బుక్ లోనా, బ్యాంక్ బుక్ లోనా? బ్యాంక్ బుక్ లో. పాస్ బుక్ లో గుర్తుందా? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది. మన బుక్ లో ఎంత ఉంటది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటది. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఉందంట? ఒక నిమిషం అంటారా? హలో, హలో, చెప్పండి. మీరు ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ వేస్తానండి నేను ఎక్కడికి. ఒకసారి చూడండి, ఏం చెప్తున్నాను నేను. ఆ జస్ట్ డైల్ బాగా ఎప్పుడో తీసుకున్నాను, జస్ట్ డైల్ సంపాదన రోజుకి ఒకసారి. నాస్ట్రో అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. నాస్ట్రో అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉందంటే ఇది ఇది ఎక్కడున్న బ్యాలెన్స్ అని చెప్తారు. పాస్బుక్ బ్యాలెన్సా, క్యాష్ బుక్ బ్యాలెన్సా? పాస్బుక్ బ్యాలెన్స్. ఓకేనా కాదా? అంటే పాస్బుక్ బ్యాలెన్స్ ని నేను ఇక్కడ ఏమంటాను? క్యాష్ పొజిషన్ అంటాను. క్యాష్ పొజిషన్ అంటే ఏంటి? పాస్బుక్ లాగా. ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఏంటి? క్యాష్ బుక్ లాగా. ఓకేనా? మీరు ఇలా రాసుకుంటారంటే రాసుకోండి. రే రే, దాని మీనింగ్ అది కాదురా, నేను అలాంటిది అని చెప్తున్నా. క్యాష్ బుక్ లాగా, ఇది పాస్బుక్ లాగా. ఓకేనా? ఓకే, క్లియరా? ఫస్ట్ మీరు నాకు చెప్పండి, నేనేం చెప్పాను? ఆ, ఈ ఆన్సర్ చేసిన విధానం పక్కన పెట్టేయండి, నేను మామూలుగా ఈజీగా చెప్తాను. ఇక్కడ నేను క్యాష్ బుక్ లాగా వేసుకుంటాను, ఇక్కడ నేను పాస్బుక్ లాగా వేసుకుంటాను. ఓకేనా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ ఇచ్చాను చెప్పండి. అంటే నేను ఇక్కడ రాసుకోవచ్చా? నాకు 1,00,000 స్విస్ ఫ్రాంక్ ఉన్నాయి నా దగ్గర, పడున్నాయి ఖాళీగా. అంతేనా కదా దాని మీనింగ్? క్లియర్? నెక్స్ట్ చూద్దామా. ఓపెనింగ్ పొజిషన్ ఓవర్ బోట్. ఓవర్ బోట్ అనే పదాలు ఎక్కడ వాడతారు? క్యాష్ బుక్ లో వాడతారు. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో పాస్బుక్ గురించి. ఓవర్ బాట్ అంటే ఏంటి? నీ దగ్గర ఎక్స్ట్రాగా స్విస్ ఫ్రాంక్స్ మిగిలి ఉన్నాయి. ఎంత? బాట్ అంటే ఏంటి? కొనుక్కున్నవేనా అంటే నీ దగ్గర ఉన్నవేనా? నీ దగ్గర ఎంత ఉన్నాయంటే బ్యాలెన్స్ 50,000. అంటే మన దగ్గర క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,000. డెబిట్ బ్యాలెన్స్ మనం అదే కదా చూపిస్తాం, మనకి డెబిట్ డెబిట్, వాడి క్రెడిట్, అంతేనా కదా చెప్పండి. ఓకేనా? ఫస్ట్ ఏం రాయొద్దు, ఫస్ట్ వినండి. ఓకేనా కదా ఇది చెప్పండి. క్లియరా? నేను రాస్తానా నేను? నెక్స్ట్ దానికి వెళ్దామా. పర్చేస్డ్ బిల్ ఆన్ జురిచ్ ఎంతంట? 80,000. అంటే మీరు బిల్ అంటే సేమ్ మీరు ఎలా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి.
పర్చేస్డ్ బిల్ అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి. ఎవడో ఎక్స్పోర్టర్ ఉండుంటాడు. ఆ ఎక్స్పోర్టర్ గాడేమో ఎక్స్పోర్ట్ చేస్తే ఆడికి ఏం వస్తాయి, స్విస్ ఫ్రాంక్స్ వచ్చి ఉంటాయి. ఆ స్విస్ ఫ్రాంక్స్ తీసుకొచ్చి నాకు అమ్ముతానని చెప్పాడు. నేను సరేరా కొంటానని చెప్పి నీ దగ్గర నుంచి కొనుక్కున్నాను అనమాట. పర్చేస్డ్. అర్థమైందా? అర్థమైందా లేదా చెప్పండి. అంటే నాకు ఫ్యూచర్ లో ఎంత రాబోతున్నాయి, 80,000 ఫ్రాంక్స్ రాబోతున్నాయి. అంతేనా కాదా చెప్పండి. స్విస్ ఫ్రాంక్స్ నాకు రాబోతున్నాయా కాదా చెప్పండి. పర్చేస్ చేశాను. స్విస్ ఫ్రాంక్స్ నాకు వస్తాయి రావా చెప్పండి. మీకు వస్తాయి. కానీ నిజంగా నిజంగా వచ్చాయా? ఎప్పుడు వస్తాయి నిజంగా చెప్పండి. ఫ్యూచర్ లో ఎప్పుడో ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వస్తుందో రాదో తెలుస్తుంది. అందుకని నేను వేసేస్తాను ఫస్ట్ వచ్చిందని. కానీ అక్కడ పడుతుందా? పడదు. అక్కడ నిజంగా వస్తేనే కదా పడుతుంది. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? అర్థమైందా దీని మీనింగ్? చూద్దాం మొత్తం చేశాక అప్పుడు మీ డౌట్లు పెట్టండి. సోల్డ్ ఫార్వర్డ్ టీటీ. సేమ్. ఎవరికో ఇంపోర్టర్ ఉన్నాడు ఈసారి. ఇంపోర్టర్ కి స్విస్ నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకున్నాడు. వాడు స్విస్ ఫ్రాంక్స్ కట్టాల్సి, స్విస్ కాదు స్విస్, ఫ్రాన్స్ నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకున్నాడు. వాడు స్విస్ ఫ్రాంక్స్ కట్టాలా లేదా చెప్పండి. ఫ్రాన్సేనా? ఆ, ఏదో ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ కరెన్సీ ఇది. ఓకేనా? ఆడేదో కట్టాల్సి వస్తుంది. ఆడు కట్టాలంటే ఆడు కొనుక్కుందాం అనుకుంటాడు. ఆడికి కావాలి కదా. నేను అమ్ముతానని చెప్పాను నిజం. అదే 2 మంత్స్ 3 మంత్స్ ఏదో కాంట్రాక్ట్ ఉంటది కదా. అమ్మానా? చెప్పలేదు. ఆడేం చెప్పాడు, సోల్డ్ ఫార్వర్డ్ అన్నాడు. అంతేనా కాదా చెప్పండి. సోల్డ్ ఫార్వర్డ్ అన్నాడు కానీ ఈ రోజు అమ్మానా కాదు. ఫార్వర్డ్ లో ఎప్పుడో ప్రస్తుతానికి నేనైతే మైనస్ చేస్తాను లేదా చెప్పండి. నేను ఎంత మైనస్ చేస్తాను చెప్పండి. 60,000 మైనస్ చేసుకోవాలి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా? కానీ ఇక్కడ ఏమైనా జరుగుతుందా మళ్ళీ? ఏం జరగదు. అక్కడ నిజంగా ఏదైనా అయితేనే పెంట వస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఫార్వర్డ్ పర్చేస్ కాంట్రాక్ట్ క్యాన్సిల్డ్. ఫార్వర్డ్ పర్చేస్ కాంట్రాక్ట్ అనే పదం ఒక్కటే చూసుంటే నేను ఏం చేసి ఉండేవాడిని, మళ్ళీ వస్తున్నాయి స్విస్ ఫ్రాంక్స్ అని చెప్పి యాడ్ చేసేవాడిని. కానీ అది క్యాన్సిల్ అయిపోయిందంటే ఆల్రెడీ ఎప్పుడో యాడ్ చేసి ఉంటావు. ఇప్పుడు అదేమైంది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే నేను మైనస్ చేయాలా లేదా చెప్పండి. నేను మైనస్ చేస్తాను. ఆడేమైనా చేస్తాడు? ఆడు అసలు వేసుకున్నాడు ఏంటి ఎప్పుడైనా? వేసుకుని ఉండుంటే కదా ఆడు మైనస్ చేయడానికి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఆడు వేస్తాడా? ఏడు కదా, ఆడు స్పాట్ లో వేస్తాడు. అంతేనా కాదా చెప్పండి. రెమిటెడ్ బై టీటీ. రెమిటెడ్ అని అన్నాడంటే నిజంగా ఇచ్చేసినట్టేనా కాదా చెప్పండి. ఈ రోజు ఇచ్చాం ఎవరికో. రెమిటెడ్ అంటే ఏంటి, రెమిటెన్స్ చేయడం అంటే ఏంటి, పే చేయడం. ఈ రోజే పే చేశానంట. ఈ రోజే పే చేస్తే నా దగ్గర నుంచి తగ్గిపోతాయి లేదా 75,000. వాడి దగ్గర నుంచి కూడా ఈసారి తగ్గుతాయి. ఎందుకు? ఈ రోజే కదా ఇచ్చాను. ఏదో స్పాట్ లో ఎవడో వచ్చి కావాలన్నాడు రా, సరే అని ఇచ్చాను రా. అక్కడ తగ్గితే అక్కడ తగ్గుతాయి. ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. నెక్స్ట్ చూద్దామా. డ్రాఫ్ట్ ఆన్ జురిచ్ క్యాన్సిల్. సేమ్. డ్రాఫ్ట్ అంటే ముందు ఎప్పుడో రాసాం. ఓన్లీ డ్రాఫ్ట్ ఆన్ జురిచ్ అని చూసుంటే అంటే ఎవరి మీద డిమాండ్ డ్రాఫ్ట్ రాసాం, అంటే ఎవరి మీద ఆల్రెడీ మైనస్ చేస్తాం. ఓకేనా? ఎవరి మీద డిమాండ్ డ్రాఫ్ట్ రాసి మైనస్ చేస్తాం రా. ఇప్పుడు అదేమైంది, క్యాన్సిల్ అయిపోయింది రా. అంటే మళ్ళీ నా డబ్బులు నాకు ప్లస్ చేసుకోవాలా లేదా చెప్పండి. అంతేనా కాదా? ప్లస్ చేసుకో. ఆడేమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదా, అసలు ఏమైనా వేసుకుంటేనే కదా. అర్థమవుతుందా లేదా? నాకు ఒకసారి బ్యాలెన్స్ ఎంత చెప్తారా. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంతరా రాజయ్య? ఏం చేస్తున్నావు, వింటున్నావా? ఎంత చెప్పండి, ఎంత? 5,000 నెగిటివా? 5,000 నెగిటివ్ అయిపోయింది. అంటే తిరిగి మనమే ఇంకా 5,000 అన్నం పెట్టేసుకున్నాం స్విస్ ఫ్రాంక్స్. మన దగ్గర ఇంకా ఓవర్ బాట్ పొజిషన్ కాదు సరే, ఓవర్ సోల్డ్ పొజిషన్. అర్థమవుతుందా? అయ్యి ఉండొచ్చు కదా. నా దగ్గర నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పండి పరిస్థితి. 25,000 ఇక్కడ ఏంటి, మంచి బ్యాలెన్సే ఉంది. అంతేనా కాదా చెప్పండి. అంటే క్రెడిట్ బ్యాలెన్సే ఉంది ఇంకా. జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఈసారి మాత్రం మొన్న రోజు నీకు చాక్లెట్ ఇవ్వలేదు, అది ఇస్తానులే. ఈసారి కూడా మళ్ళీ ఇంకో చాక్లెట్. జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి, ఫస్ట్ ఇదే ఒకసారి చూద్దామా. ఓన్లీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం, దాన్ని బట్టి మీరు కింద ఆన్సర్ చేయగలరు అని అనుకుంటా. ఫస్ట్ ఏం జరిగింది, బ్యాలెన్స్ ఇన్ నాస్ట్రో అకౌంట్. అంటే ఇది ఏ బ్యాలెన్స్ గురించి చెప్పండి. మీకు చెప్పాను నేను, క్యాష్ బుక్ ని ఎలా ఎలా చెప్తాను చెప్పండి. ఎక్స్చేంజ్ పొజిషన్ అని చెప్పాను. పాస్బుక్ ని ఏమని చెప్తామని చెప్పండి. ఇప్పుడే చెప్పాను కదా, క్యాష్ పొజిషన్. నిజంగా అక్కడ ఏదైనా జరిగితేనే జరుగుతుంది కాబట్టి అక్కడ క్యాష్ పొజిషన్ అని పేరు. ఓకేనా? అంటే ఇక్కడ 1,00,000 క్రెడిట్ బ్యాలెన్స్ వేసానా. ఇక్కడేమో ఓవర్ బాట్ అంటే నా దగ్గర ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయింది. ఎంత? 50,000 మిగిలిపోయింది నా బుక్స్ లో వేసానా. అంతేనా కాదా? పర్చేస్డ్ బిల్ ఆన్ జురిచ్. పర్చేస్డ్ బిల్. స్పాట్ లోనేమి నేనేం పర్చేస్ చేయలేదు, బిల్ అది. ఇక్కడ పర్చేస్డ్ బిల్ అనుకుంటా ఈ రోజే ఎవరికో ఇచ్చామని అనుంటే నేను ఏదో చేశాను. ఇది బిల్ ఇది. అవునా కాదా? బిల్ అంటే ఎప్పుడో వస్తుంది ఆడికి డబ్బులు. నేను ముందు నుంచి మాట ఇచ్చాను కొనేసుకుంటాను కాబట్టి నాకు ముందు నమ్మకంతో ఉన్నాను 80,000 వస్తాయి 80,000 వస్తాయని. ఆడేమైనా వేస్తాడా? ఏడు.
అంతేనే కదా చెప్పండి. నెక్స్ట్ సోల్డ్ ఫార్వర్డ్, మళ్ళీ అమ్మేశాను రా బాబు అని భయపడిపోయి నేను 60,000 తగ్గించేస్తాను, ఆడేమైనా వేస్తాడా? ఎయిడ్. ఫార్వర్డ్ పర్చేస్ కాంట్రాక్ట్ క్యాన్సిల్, ఆల్రెడీ ముందు పర్చేస్ కాంట్రాక్ట్ అది, అంటే మైనస్ చేసి ఆల్రెడీ ఏం చేస్తుంటావు, పర్చేస్ కాబట్టి యాడ్ చేస్తుంటావు ముందెప్పుడో. ఇప్పుడు అది ఏమైంది, క్యాన్సిల్ అయింది కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలా లేదా చెప్పండి. అంతేనా కాదా చెప్పండి రా, అరే మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీకు తెలుసు కదా మీ ఇష్టం. రెమిటెడ్ బై టీటీ, రెమిటెడ్ అంటే ఏంటి చెప్పండి, ఈ రోజే పే చేసినట్టేనా కదా చెప్పండి. పే చేస్తే ఈ రోజే పే చేసాం కాబట్టి ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ తగ్గుతుంది లేదా చెప్పండి. అంతేనా. లాస్ట్ అండ్ ఫైనల్ డ్రాఫ్ట్ ఆన్ జురిచ్ క్యాన్సిల్, ముందెప్పుడో డ్రాఫ్ట్ ఇచ్చాం అంటే ముందెప్పుడో పే చేసాం కాబట్టి తగ్గించుంటాం, తగ్గించాం కాబట్టి ముందెప్పుడో. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి ఏం చేయాలి చెప్పండి, యాడ్ బ్యాక్ చేయాలి. ఎంత, 30,000 యాడ్ బ్యాక్ చేయాలి. ఇక్కడ 5,000 మైనస్, ఇక్కడ 25,000 ప్లస్. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా. ఇప్పుడు నాకు జాగ్రత్తగా ఆలోచించుకో చెప్పండి. వాట్ స్టెప్స్ వుడ్ యూ టేక్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ స్విస్ ఫ్రాంక్స్. స్విస్ ఫ్రాంక్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంట. క్రెడిట్ బ్యాలెన్స్ అని అంటున్నాడంటే ఇది ఏ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు, క్యాష్ పొజిషన్, పాస్బుక్ లాంటి దాని గురించే కదా మాట్లాడుతున్నాడు. అందులో 30,000 మెయింటైన్ చేయాలంటే నువ్వు ఏం స్టెప్స్ తీసుకోవాలని అడుగుతున్నాడు. మనకి ఎంత ఉంది, అదొక క్వశ్చన్. అండ్ దాంతో పాటు ఓవర్ బాట్ పొజిషన్ ఎంత మెయింటైన్ చేయాలంట, 10,000. ఓవర్ బాట్ పొజిషన్ అంటే ఏంటి చెప్పండి, ఎక్స్చేంజ్ పొజిషన్. ఈ రోజు మన పొజిషన్ లో కూడా ఎంత ఉండాలంట, 10,000 ఓవర్ బాట్. మనకు ఆల్రెడీ నెగిటివ్ ఉంది, నెగిటివ్ 5,000 కాస్త పాజిటివ్ 10,000 అవ్వాలి, అంటే ఇంకో 15,000 ఏదో చేయాలి. అక్కడేమో ఏదో 5,000 చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా, జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ముందు ఫస్ట్ ఒకదాని గురించి ఆలోచించు, ఆ 30,000 గురించి ఆలోచించండి. 25 ఉంది, అది 30 తీసుకెళ్లాలంటే ఫార్వర్డ్ లో ఏం చేయాలి నేను, ఫస్ట్ అసలు నాకు చెప్పండి. ఫార్వర్డ్ లో కాదు, ఇక్కడ ఏది మారాలన్నా నేను స్పాట్ ట్రాన్సాక్షన్ సెంటర్ అవ్వాలా, ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్ సెంటర్ అవ్వాలా, స్పాట్ ట్రాన్సాక్షన్. ఆ మాత్రం మీకు ఐడియా ఉందా, స్పాట్ ట్రాన్సాక్షన్ సెంటర్ అవ్వాలి. 25,000 కాస్త 30,000 అవ్వాలి. అంటే నేను స్పాట్ లో ఏం చేయాలి చెప్పండి, పర్చేస్ చేసుకోవాలా లేదా, స్పాట్ లో పర్చేస్ చేసుకోవాలా లేదా చెప్పండి. స్పాట్ లో 5,000 పర్చేస్ చేసుకోవచ్చా, స్పాట్ లో 5,000 అక్కడ పర్చేస్ చేస్తే ఇక్కడ కూడా 5,000 ఏమవుతుంది చెప్పండి. స్పాట్ ట్రాన్సాక్షన్ కాబట్టి రెండింటి దగ్గర రికార్డ్ అవుద్ది. అంతేనా కదా చెప్పండి రా. స్పాట్ బై చేశాను అనుకోరా, ఇక్కడ 5,000 ఇక్కడ 5,000 అయినా ఈ బ్యాలెన్స్ కాస్త ఏమవుతుంది ఇప్పుడు, 30 అయిపోద్దా. ఇదేమవుతుంది, ఒకటి అయిపోయింది, ఒకటైతే అచీవ్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఓవర్ బాట్ పొజిషన్ 10,000 అంట. ఫార్వర్డ్ బై చేస్తే సరిపోద్దా లేదా చెప్పండి. ఫార్వర్డ్ బై చేశారనుకోండి మళ్ళీ 10,000, అప్పుడు ఇక్కడ రికార్డ్ అవుద్దా, అవ్వదు. అప్పుడు మొత్తం కలిపి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది చెప్పండి. సో ఈ రెండు స్టెప్స్ తీసుకుంటే మనకు కావాల్సిన పొజిషన్ వచ్చేస్తారు కదా. సో ఆన్సర్ ఏంటి, ఫార్వర్డ్ బై 10,000 ఓకే, స్పాట్ బై 5,000 ఓకే. ఆన్సర్ ఈజీగానే ఉందా లేదా చెప్పండి. క్వశ్చన్ పెద్ద ఈజీ క్వశ్చన్, 8 మార్క్స్, 8 మార్క్స్ చూసుకోండి. ఓకే, అర్థమైందా లేదా. ఇది రాసుకుంటారా, ఇలా రాసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఆలోచించుకోండి. అలా క్వశ్చన్ రాసినప్పుడు ఆలోచించండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 14 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ అయిపోయింది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, అది మీకు హోంవర్క్. సో ఆటోమేటిక్ ఎన్ని అయిపోయినట్టు, 2 క్వశ్చన్లు అయిపోయినట్టు మీకు. 12 అయిపోయి 12 ఉన్నాయి, ఇంకా 29th క్వశ్చన్. జాగ్రత్తగా ఆలోచించండి, ఏ డౌట్స్ ఉన్నా ఇప్పుడు అడగండి దీనికి. ఏం డౌట్స్ ఉన్నా అడగండి.
ఏట్రా ఆఫ్లైన్ కదా ఆ సీఎం ఏంటో ఆన్లైన్ బ్యాచ్ వస్తారో లేదో కూడా తెలియదు జస్ట్ ఊరికే ముందు అడిగేస్తారు అని చెప్పాడు వాళ్ళు రాకముందే వాళ్ళ డబ్బులు ఏం చేయాలని ఆలోచించేస్తాను ఓకే ఇక్కడ ఒక 15,000 వచ్చింది దాంతో అల్లది కొనేద్దాం తెలిసిందే కదా మనం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ బ్యాచ్ నేను 20,000 దొబ్బెట్టాను వాల్ పేపర్ రాలేదు వస్తుందంటే వస్తుంది ఇది ఓకేనా కదా చెప్పండి క్లియరా నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను ఇప్పుడు ఇలాంటి సమ్మె నేను ఒక హోంవర్క్ ఉండదని చెప్పాను కదా ఎక్కడ ఉంటుంది చూడండి మీరు పెండింగ్ పెట్టిన క్వశ్చన్స్ లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఉంటుంది ఇదిగో 41 క్వశ్చన్ నెంబర్ సేమ్ క్వశ్చన్ అయినా కదా చెప్పండి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అయినా కదా కింద చూసుకున్నారా లాస్ట్ లో ఇంత మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి చేయగలరా లేదా చెప్పండి చెప్పండి రా రే ఓకే ఇది మీకు హోంవర్క్ ఓకే నెక్స్ట్ రాసుకున్నారు కదా ఇందాకల్ది నెక్స్ట్ ఏం చెప్తారా నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఉండదు ఇవి అయిపోయా ఫస్ట్ నుంచి లైన్ వద్దాం ఏంటది 20 ముందు అక్కడికి వెళ్ళిపోతాం 27, 28 అంటే 2 క్వశ్చన్లు ఇవి మీకే బెస్ట్ రా క్లాస్ లో అవ్వట్లేదు ఈ మధ్య అసలు 27th క్వశ్చన్ చూడండి 27 చదవండి అదేంటో మీరు ఏమైనా చెప్పగలరేమో చూద్దాం ఈజీగా చూడరా ఎంత ఉంది ఆన్సర్ చిన్నపిల్లల క్వశ్చన్ ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్ ఆమ్స్టర్డామ్ లో ఉందన్న బ్యాంక్ అంట అది ఓకే వాంట్స్ టు పర్చేస్ 15 మిలియన్ రూపీస్ కావాలంట వాళ్ళకి అగెయిన్స్ట్ US డాలర్స్ US డాలర్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు రూపీస్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంది ఫర్ ఫండింగ్ దేర్ నాస్ట్రా అకౌంట్ విత్ కెనరా బ్యాంక్ న్యూఢిల్లీలో వాళ్ళు ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు మీకు అర్థమైందా ఆమ్స్టర్డామ్ లో ఉన్న బ్యాంక్ న్యూఢిల్లీలో ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి అది ఏమవుతుంది నాస్ట్రా అకౌంట్ అయినా మన న్యూఢిల్లీ బ్యాంక్ అది ఏమవుతుంది వాస్ట్రా అకౌంట్ అంతేనా కదా వాళ్ళు మరి ఇండియాలో రూపీస్ మెయింటైన్ చేయడానికి రూపీస్ కావాలి కదా వాళ్ళకి ఆ రూపీస్ కొనుక్కుందాం అనుకుంటున్నారంట బానే ఉంది కదా ఇక్కడ వరకు ఆమ్స్టర్డామ్ ఎక్కడ ఉందో ఆ కంట్రీ వాళ్ళది హోమ్ కంట్రీ అంటే వాళ్ళ బ్యాంక్ గురించి ఆలోచిస్తే నువ్వు వాళ్ళ గురించి మన గురించి ఆలోచిస్తే మనం ఇండియాలో ఉంది ఎస్యూమింగ్ ఇంటర్ బ్యాంక్ రేట్స్ ఎంత ఉన్నాయి రూపీ/డాలర్ ఇచ్చాడు ఆడు. అంతేనా రూపీ/డాలర్స్ ఇచ్చాడు ఆమ్స్టర్డామ్ అంటే ఎక్కడ ఉన్నట్టు యుఎస్ లో ఉన్నట్టు తెలుసుకున్నా ఇప్పుడు అవునా ఏమో మరి డాలర్స్ లో ఉన్నదంటే వాళ్ళకి అగేన్స్ట్ US డాలర్ అని ఉన్నాడని నేను అనుకున్నాను నాకు తెలియదు ఎక్కడ ఉందిరా మనకి ఎందుకు రా ఎక్కడ ఉంటాయి వాట్ వుడ్ బి ద రేట్ కెనరా బ్యాంక్ వుడ్ కోట్ టు ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎంత రేట్ చెప్తుంది వీటి గురించి అని అడుగు అంటే కెనరా బ్యాంక్ ఇప్పుడు ఏం చేయాలి రూపీస్ అమ్మాలి సింపుల్ గా చెప్పాలంటే ఓకేనా కదా చెప్పండి అర్థమైందా లేదా ఓకే ఇంకేం చెప్పాడు ఫర్దర్ ఇఫ్ ద డీల్ ఈ స్ట్రక్ వాట్ వుడ్ బి ద ఈక్వలెంట్ US డాలర్ అమౌంట్ ముందు మీరు నాకు ఆలోచన చెప్పండి ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది వాళ్ళకి ఏం కావాలి 15 మిలియన్ రూపీస్ కావాలి వాళ్ళకి రూపీస్ కావాలి ఓకేనా కాదా కొటేషన్ ఎందులో ఉంది డాలర్ లో ఉంది డాలర్ ఏమవుతుంది అనేదే కదా ఇంపార్టెంట్ మనం ఎవరి దృష్టిలోకి వెళ్ళాలి ఇప్పుడు కెనరా బ్యాంక్ దృష్టిలోకి వెళ్ళాలి కెనరా బ్యాంకే కదా అమ్ముతుందో కొంటుందో ఏదో ఒకటి చేస్తుంది కెనరా బ్యాంక్ డాలర్ కొంటుందా అమ్ముతుందా ఆలోచించుకొని చెప్పు డాలర్ కొనుక్కొని రూపీస్ అమ్ముతుంది డాలర్ కొనుక్కోవడానికి ఏ రేట్ వాడతాం మనం బై రేట్ ఎంత ఉంది చెప్పండి 51.3625 51.3625 వాడి మీరేం చేయాలి ఇది రూపీ/డాలర్ ఇంటూ చేయాలి డివైడ్ బై చేయాలి చెప్పండి డివైడెడ్ బై ఏనా ఎంత చెప్తారా ఏట్రా చెప్పండి రా 2,92,041 50 రూపీస్ 50 ఎంత రౌండ్ ఆఫ్ చేసుకున్నాడు 2,92,041.86 అయినా కాదా చెప్పండి డాలర్స్ ఏనా అయిపోయింది ఆన్సర్ అంతే ఇది క్వశ్చన్ రా చెప్పండి ఈజీగానే ఉందా లేదా చెప్పండి చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి క్వశ్చన్ ఏంటంటే ఆమ్స్టర్డామ్ లో ఒక బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్ ఇండియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేస్తే దానికి అది ఏమవుతుంది చెప్పండి దానికి నాస్ట్రా అకౌంట్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు గుర్తుందా అదే ఎక్స్చేంజ్ పొజిషన్ ఎంత ఉందో చూసుకుంటారు లేదా చెప్పండి వాళ్ళు ఎక్స్చేంజ్ పొజిషన్ ఎంత ఉందో క్యాష్ పొజిషన్ ఎంత ఉందో చూసుకుంటారు లేదా చెప్పండి ఆమ్స్టర్డామ్ బ్యాంక్ దృష్టిలోకి వెళ్ళండి నేను ఇలా కూర్చున్నాను దానికి ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఏంటి ఇప్పుడే చెప్పాను ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఏంటి
క్యాష్ బుక్ అంటే వాళ్ళ బుక్స్. అది కాదు, అదేం చూస్తుంది? క్యాష్ పొజిషన్ ఎంత చూస్తుంది? క్యాష్ పొజిషన్ అంటే ఏంటి? పాస్బుక్ అంటే ఏంటి చెప్పండి? నిజంగా అకౌంట్ లో ఎంత పడి ఉన్నదో చూస్తుందా లేదా? దానికి అకౌంట్ లో డబ్బులు కావాలంట. ఎంత కావాలంట? 15 మిలియన్ రూపీస్ కావాలి. దాంతో అదేదో పేమెంట్లు చేసుకుంటది. మనకెందుకు అవన్నీ? 15 మిలియన్ రూపీస్ కావాలి. ఓకేనా? మరి రూపీస్ కావాలంటే ఆ డాలర్స్ ఇచ్చి కొనుక్కోవాలా లేదా చెప్పండి రూపీస్ ని? అవునా కాదా? అది దాని పరిస్థితి. ఇప్పుడు కెనరా బ్యాంక్ ఎంత కొటేషన్ ఇవ్వాలని మనకు అడుగుతున్నాడు. మనం కెనరా బ్యాంక్ లాగా వెళ్ళాలి ఇప్పుడు. కెనరా బ్యాంక్ ఏం చేస్తుంది చెప్పండి? రూపీస్ అమ్మి డాలర్స్ కొను. డాలర్స్ కొను కొటేషన్ ఎందులో ఉంది? డాలర్స్ లో ఉంది. డాలర్స్ కొనుక్కోవడమే కదా మనకి ఇంపార్టెంట్. ఏ రేట్ వాడతాం? 51.36. అర్థమైందా లేదా? అంటే ఆ నోస్త్రో వస్త్రం అంత అవసరం లేదు. మామూలుగా క్వశ్చన్ అడిగినా మనం ఇదే చేసి ఉండేవాళ్ళు. అర్థమైందా? కొంచెం తగిలించాడు నోస్త్రో వస్త్రం. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా? మరి చెప్పనా? చెప్పండి ఏదో ఒక విషయం. ఓకేనా? 3 క్వశ్చన్లు అయిపోయాయి. ఇంకా 11. సేమ్ క్వశ్చన్ అయినా కాదా చెప్పండి నెక్స్ట్ ది. 28 కూడా నువ్వు చెప్పలేదు కదా. ఇప్పుడు చూడండి, ఇది మీరే ట్రై చేయండి. ఇప్పుడు మీరే జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సేమ్ ఆమ్స్టర్డామ్ బ్యాంక్. దానికి ఏం కావాలి మళ్ళీ? 25 మిలియన్ రూపీస్ కావాలి. ఎగెన్స్ట్ ఏంటంట? పౌండ్ అంట. కాకపోతే ఒకటే తేడా, రూపీ బై డాలర్ ఉంది కొటేషన్, డాలర్ బై పౌండ్ ఉంది. మనకి హ్యాపీగా మనం రూపీ బై పౌండ్ కనుక్కోగలమా లేదా చెప్పండి? ఫస్ట్ పౌండ్స్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్, అదే మనం ఇప్పుడు ఇండియాలోకి వెళ్దాం. ఇండియాలోకి వెళ్ళి ఆలోచించేటప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఇండియన్ బ్యాంక్ పౌండ్స్ ఏం చేస్తుంది? పౌండ్స్ కొనుక్కొని రూపీస్ ఏం చేస్తుంది? సెల్ చేస్తుందా? అంతేనా కదా చెప్పండి? అప్పుడు నాకేం కావాలి? రూపీ బై పౌండ్ బిడ్ రేట్ కావాలా? అంతేనా కదా చెప్పండి? రూపీ బై పౌండ్ బిడ్ రేట్ ఎలా వస్తుంది? రూపీ బై డాలర్ బిడ్ రేట్ ఇంటూ డాలర్ బై పౌండ్ బిడ్ రేట్. ఒప్పుకుంటారా లేదా చెప్పండిరా? బిడ్ రేట్లు ఎంత ఉన్నాయి? 61.3625 ఇంటూ 1.526. డైరెక్ట్ గానే ఉంది కదా డాలర్ బై పౌండ్ కూడా. హ్యాపీగా మనకు కావాల్సినట్టే ఉంది కదరా. ఇది ఇంటూ ఇదేనా? అంతేనా కాదా చెప్పండిరా? ఎంత చెప్పండి? 93.639 రూపీస్ బై పౌండ్ ఏనా? 1 అంటే 61392 అనుకోవచ్చా? రూపీ బై పౌండేనా? ఇప్పుడు మనకి ఎన్ని పౌండ్స్ కావాలి వాళ్ళకి? అది ఎన్ని ఎన్ని రూపీస్ కావాలి? 25 మిలియన్ రూపీస్ అంట. ఏం చేయాలి చెప్పండి? డివైడ్ బై ఇంటూ 25 మిలియన్ రూపీస్ అయినా కాదా చెప్పండి? డివైడ్ బై అయినా కాదా చెప్పండి? డివైడ్ బై చేసి చెప్పండి ఎంత? 2 lakh. రౌండ్ ఆఫ్ చేసుకున్నాడా? ఒకసారి అది ఇది చూడండి ఒకసారి. ఇది ఇది అడికి ఎలా వచ్చింది రేటు? మనకి ఇది ఎలా వచ్చింది చెప్తారా? 93.6392. ఆడు డాలర్ బై పౌండ్ బై రూపీ చేశాడు. మనం రూపీ బై పౌండ్ చేశాం కదా. ఆన్సర్ కరెక్టేరా నాయన. ఆడు ఇది ఇంటూ ఇది చేయండి రా ఒకసారి. ఈ రెండు ఇంటూ చేయండి. మనం అదే కదా చేసాం. మనం ఏమేమి వాడని చెప్పండి? 61.3625, 1.5260. ఆడు అదే వాడాడు రా బాబు. ఆడు అందులో కనుక్కున్నాడు, మన ఇందులో ఆడు రౌండ్ ఆఫ్ చేసాడు రా. రౌండ్ ఆఫ్ వల్ల తేడా వచ్చింది రా. మనం రౌండ్ ఆఫ్ చేయకుండా కరెక్ట్ చేసాం రా. మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 980. 2,67,000 వేసుకోండి రౌండ్ ఫిగర్. అంతేనా కదా చెప్పండి? ఆడు 67,000. ఈజీ అయినా కాదా చెప్పండి రా? నార్మల్ క్వశ్చన్ అయినా కాదా చెప్పండి? ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూసి చెప్పండి. ఇది రాసుకుంటారా పక్కన పోని అంత కావాలంటే? ఇది వేరే, నేను ఇది కనుక్కుంటున్నాను, దానికోసం ఇది వాడాను. ఇది ఎలా వాడానో కూడా మీకు ఇదిగో ఇక్కడ పక్కన రాసేస్తున్నాను. 61.3625 ఇంటూ 1.5260. ఓకేనా? 4 అయిపోయా. ఇంకో చాప్టర్ స్టార్ట్ చేసేద్దాం. ఆ? ఆ, ఇంకేముందా మరి? ఉన్న బొక్కలు సరిపోవంటే ఏదో ఒక బొక్క అవుతున్నట్టు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఖర్చులు ఎడతనే ఉన్నాయి. ఓకేనా? అరే నార్మల్ క్వశ్చన్ రా బాబు. ఏదో నాస్త్రో వాస్త్రం అని తగిలిస్తున్నాడు కానీ అసలు అసలు మామూలుగా చేసినా కూడా మనం ఇదే చేసిండేవా. అంతేనా కాదా చెప్పండి? నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ చెప్తారా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 30 హోంవర్క్ ఇచ్చాను కదా మీకు అప్పుడెప్పుడు. చేయకపోయింటారు లేదు, వదిలేం. నెక్స్ట్ ఇంకేంటి? 50. 51 మధ్యలో అన్ని అయిపోయా.
ఇలా అయితే చేస్తారా 51 డైరెక్ట్ గా 51కి వెళ్లే ముందు మధ్యలో ఆ 13th జూన్ 10th జూన్ క్వశ్చన్ ఒకసారి చేసేద్దామా? అది ఆ క్వశ్చన్ ఎక్కడుందో చెప్తారా ఒకసారి నాకు? మీకు దెబ్బకి ఆ స్వాప్ లాస్ అది ఒకసారి అలా ఉండిపోయి ఉంటది, ఖచ్చితంగా మైండ్ లో ఉండిపోయి ఉంటది. అది క్లారిటీ వచ్చేస్తుంది దీంతో. ఎంత చెప్తారా? ఇదేనా 35 క్వశ్చన్ ఏనా? చాలా చాలా ఇంపార్టెంట్, అందుకనే నేను మళ్ళీ చెప్తున్నా. ఉం. ఇది వదిలే, క్వశ్చన్ అంటే చాలు. మీరు అందరూ ఏం చేస్తారు? యాజ్ యూజువల్ ఒకసారి క్వశ్చన్ ప్రశాంతంగా నీట్ గా చదువుకోండి. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, ప్రశాంతంగా చదవండి, ఏం కంగారు పెంట పెంట చేయకండి. ఈసారి కొంచెం నీట్ గా చేద్దాం. రికార్డ్ అవుతుంది కదరా? చచ్చిపోతాను లేదు, మళ్ళీ కూర్చుంటారు పాపం వెళ్ళి. ఓకే, మధ్య మధ్యలో మీదే బాధ్యత. ఫ్యాన్ లేపేస్తే దారుణంగా ఉందిరా సిచ్యువేషన్. ఒక ఫ్యాన్ వేయండిరా, చచ్చిపోయినా ఉన్నా. ఇది ముందు చేసిరా. మీ దాంట్లో లేదా? బుక్లు లేవేంటి? ఏంటది? ఎందుకుంటది సోది గడిపి నరికియాలరా నీకు. ఎల్లో బ్లూవా ఏది వాడినా? ఎల్లో బెటర్ గా. క్వశ్చన్ చూసుకోండి, నేను మళ్ళీ క్వశ్చన్ తిప్పాను, అందుకని మీరు క్వశ్చన్ చూసుకోండి. పీడిఎఫ్ ఇందులో ఉంది కదా, నేను క్వశ్చన్ మీ దగ్గరే పెట్టుకోండి. పేజ్ నెంబర్ ఎంత? 1.28. నాకు ఈ పేజ్ నెంబర్ కాదు, 34. చూద్దామా, స్టార్ట్ చేద్దామా? అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి మనం రీక్యాప్చులేట్ చేసుకుంటే, ఏదో పదం వాడినే రీ ఆ, అదే అది కాదు, అంటే ఏదో పదం వాడాను, అది ఏంటని ఒకసారి నేనే గుర్తించాను. రీక్యాప్చులేట్ ఏంటి చండాలంగా? రీక్యాప్చులేట్ ఏదోలే, మనకి ఒకసారి చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇంపోర్టర్ ఫస్ట్ ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ బుక్ చేసుకున్నాడు. ఇంపోర్టర్ అంటే వాడికి డాలర్స్ కావాలా? ఏం చేస్తాడు చెప్పండి? వాడికి నేను ముందు ఒకసారి అసలు ఏంటో రాసుకుంటాను. మనం ఇంపోర్టర్ దృష్టిలో ఆలోచిద్దామా బ్యాంక్ దృష్టిలో? మనం ఎప్పుడు బ్యాంకే కదా, అవునా కదా? చెప్పండి, బ్యాంక్ ఏం చేసింది చెప్పండి? బ్యాంక్ ఆడికి అమ్ముతానని ముందుగానే కాంట్రాక్ట్ ఎంటర్ అయిపోయిందా? బ్యాంక్ కస్టమర్ తో ఏం చెప్పింది? ఫార్వర్డ్ సెల్, అంతేనా? ఒకసారి రేట్ ఎంత చెప్తారా నాకు, మీరు కూడా చూసుకొని. ఫార్వర్డ్ సెల్ విత్ కస్టమర్ ఎంత? 64.4 అయినా కాదా చెప్పండి? 64.4 ఏంటిది? రూపీస్ బై డాలరా? డాలరా క్వశ్చన్, అంతేనా కాదా చెప్పండి? ఇది ఒరిజినల్ గా రాస్తున్నాను నేను. ఇది ఎప్పుడు ఇది అంత జరిగింది? 10th ఏప్రిల్ రోజు ఏం జరిగిందో రాస్తున్నాను. జరిగిన సంఘటనలను యథావిధిగా రాసుకుందాం ఫస్ట్. తర్వాత అదే రోజు బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తా చెప్పండి? ఇంటర్ బ్యాంక్ తో పెద్దోడితో ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతా? బ్యాంక్ వెళ్ళి ఇంటర్ బ్యాంక్ దగ్గర ఏం చెప్పిందో చెప్తారా? ఈడు నాకు అమ్ముతాడు, నేను నీకేం చేస్తాను చెప్పండి? ఈడికి నేను అమ్మాలి, అంతేనా కదా? ఈడికి నేను అమ్మాలంటే నీ దగ్గర నుంచి నేను ఏం చేస్తాను? కొనుక్కుంటానా లేదా చెప్పండి? నేను ఓన్లీ ఎవరి దృష్టిలో ఆలోచిస్తున్నాను? బ్యాంక్ కోడ్ దృష్టిలో ఆలోచిస్తున్నాను. బ్యాంక్ షూస్, ఓకే. ఫార్వర్డ్ ఏంటిది? బై అయినా కాదా చెప్పండి?
ముందుగానే రేట్ కూడా ఫిక్స్ చేసుకున్నామా లేదా? 64.28 రూపీ బై డాలరేనా? అంటే దీని మీనింగ్ ఏంటో చెప్పండి. నేను వీడికి 64.4 కి అమ్మి 64.28 కి నీ దగ్గర కొనుక్కొని వీడికి అమ్ముతాను 64.4 కి. ఆ డిఫరెన్స్ 0.12 ఏంటి? నాకు లాభం. అంతేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? మార్జిన్ ఎక్స్చేంజ్ మార్జిన్ ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ మీరు నాకు చెప్పండి, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన రేట్లకి నేను ఏ ఎక్స్చేంజ్ మార్జిన్లు అసలు దీనికైతే కలపకూడదు, ఎందుకంటే ఇది ఇంటర్ బ్యాంక్ రేట్. దీనికి కూడా నేనేం చేయట్లేదు. ఎందుకు చెప్పండి? ఇదే రేటు ఆల్రెడీ మార్జిన్ తీసుకున్న తర్వాత చెప్పిన రేటే, కాంట్రాక్ట్ రేట్ ఇది. అర్థమవుతుందా మీకు? కాంట్రాక్ట్ రేట్ అంటే ఆల్రెడీ మార్జిన్ కన్సిడర్ చేసి చెప్పాం మేము. అర్థమవుతుందా? ఓకేనా కాదా చెప్పండి? ఇది ఒరిజినల్ గా 10th ఏప్రిల్ రోజు జరిగింది. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది తర్వాత? 10th జూన్ కే కదా ఇది ఎండ్ అవ్వాలి. అంతేనా కాదా చెప్పండి? యాక్చువల్ గా లెక్క ప్రకారం అన్ని సవ్యంగా జరిగితే 10th జూన్ రోజు ఇద్దరు పెళ్లి అయిపోలే లేదా చెప్పండి? అవునా కాదా? 10th జూన్ రోజు ఆడు వచ్చాడు, అసలు ఈస్ గాన్. 10th జూన్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఈడు లేకపోయినా అక్కడ మనకు ఆడ సావదొప్పుతాడు కదా. అవునా కదా చెప్పండి? ఈడు రాలేదురా. ఈడు రాలేదు కానీ ఆడేం చేస్తాడు? బుర్ర తింటాడా లేదా చెప్పండి? ఆడు బుర్ర తింటున్నాడు కాబట్టి ఆడి దగ్గర నుంచి నేను ముందు ఫార్వర్డ్ లో బై చేసుకుంటానా? బై చేసుకుని నేను ఏం చేసుకోవాలి? వెంటనే నేను ఏం చేస్తాను చెప్పండి? బ్యాంక్ స్పాట్ సెల్ చేస్తుందా లేదా చెప్పండి? స్పాట్ సెల్ డాలర్స్ ఏనా? స్పాట్ సెల్ చేయడానికి 10th జూన్ రోజు స్పాట్ రేట్లు ఎంత ఉన్నాయో చెప్తారా? ఎవరికి నేను అమ్ముతాను? బ్యాంక్ అమ్మితే ఎవరికి అమ్ముతా చెప్పండి? ఇంటర్ బ్యాంకే కదా. అవునా కదా? ఆడే కదా బేవర్స్ పడి ఉన్నాడు. స్పాట్ రేట్లు 10th జూన్ రోజు. ఆగండి, నేను అమ్ముతాను డాలర్స్. ఇంటర్ బ్యాంక్ ఏం చేస్తది? అంతేనా? ఇంటర్ బ్యాంక్ కొనుక్కునేటప్పుడు ఏ రేట్లు చూస్తుంది చెప్పండి? 63.8 ఏనా కాదా చెప్పండి? ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఏ అమ్మాడి అమ్మా, దేవుడా, ఈడున్నాడు, ఈడిపోయాడు. It's gone. సరే, నేను ఇక్కడ ఇదిగో ఇక్కడ చూపిస్తాను. 63, ఇదిగో చూసారు మౌస్ కదులుతుంది. 63.8 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? అరే మళ్ళీ ఇప్పుడు మూసి మొత్తం ఆపేయాలరా, ఫస్ట్ నుంచి చేద్దాం మళ్ళీ పోనీ. అందుకని 63.8 అయినా కాదా చెప్పండి? ఓకేనా కాదా? స్పాట్ సెల్ 63.8 కి అమ్మేస్తాను. ఓకేనా? స్పాట్ సెల్ చేసినా కూడా నాకు తెలుసు ఈయన కొడుకు ఎప్పుడో వస్తాడని. ఎవడు? కస్టమర్. కస్టమర్ వస్తాడంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఆడికి అమ్మాలి. ఆడికి అమ్మాలంటే దగ్గరలో ఏదుందో అక్కడ కొనేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు, చెప్పాడు ఏమైనా. సో నియరెస్ట్ బ్యాంక్ ఏం చేస్తా చెప్పండి? నియరెస్ట్ పాసిబుల్ ఏదుందో దాంట్లో ఫార్వర్డ్ బై మళ్ళీ ఎంటర్ అయిపోద్దా లేదా చెప్పండి? ఇంటర్ బ్యాంక్ తో. ఎందుకు చెప్పండి? నియరెస్ట్ ఫార్వర్డ్ బై ఎంటర్ అయిపోతే ఫ్యూచర్ లీడ్ వచ్చినా కూడా ఆ బై చేసి నేను ఇడికి అమ్మేస్తాను. అర్థమవుతుందా? ఇది స్వాపింగ్. స్వాపింగ్ అంటే ఏంటి? ఆ రోజు అటు రాకపోవడం వల్ల నేను వచ్చిన వాటిని అమ్మేసి స్పెషల్ గా వెంటనే ఇంకోటి ప్యారలల్ గా ఎంటర్ అయిపోతున్నాను. ఓకేనా కదా? నియరెస్ట్ ఫార్వర్డ్ రేట్ అంటే మొన్న మనం చూసారా, అదేంట్రా బాబు జూను అని మనం అనుకున్నాం కదా. తర్వాత జూన్ లో ఏదో ఒక డేట్ కి ఫార్వర్డ్ రేట్ అని అనుకున్నామా లేదా? లాస్ట్ కి స్పాట్ బై జూన్ అని ఇవ్వకుండా ఉండాల్సిందిరా. అది జూన్ ఫార్వర్డ్ రేట్ అని అనుకున్నాం కదా లాస్ట్ లో. అంతేనా కాదా? ఎందుకంటే జూన్ 10th కి జూన్ లో ఉన్న దగ్గరలో ఉన్న ఫార్వర్డ్ రేట్ ఇది. అంతేనా కాదా చెప్పండి? నేను ఏ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలని చెప్పాను? బై కాంట్రాక్ట్. అంతేనా కాదా చెప్పండి? నేను బై అంటే మళ్ళీ ఆడికి ఏంటి చెప్పండి? ఇంటర్ బ్యాంక్ ఏంటది? సెల్లేనా? సెల్ ఎంతకు చేస్తుంది ఇంటర్ బ్యాంక్? 63.95 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? మార్జిన్ ఏమైనా ఉంటది ఇంటర్ బ్యాంక్ అమ్మేటప్పుడు? ఏముండదు. అంతేనా? కస్టమర్ తో కాదు నేను చేస్తున్నవన్నీ. కస్టమర్ తోనే మార్జిన్ ఉంటది. అంతేనా కదా చెప్పండి? అంటే నేను బై 63.95 ఒప్పుకుంటారా లేదా? ఓకేనా కదా? ఈ కాంట్రాక్ట్ వల్ల నాకు కన్నం పడింది ఎంత? ఈ పర్టికులర్ స్వాపింగ్ ఏదో చేశాను కదా, ఈ స్వాపింగ్ వల్ల నేనేమో 63.8 కి అమ్మి నేను 63.95 కొనాలంట. కోడి అమ్మ, 0.15 లాస్ అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇది $1 కి 0.15 లాస్. ఇలా ఎన్ని డాలర్లు ఉన్నాయి చెప్తారు నాకు? క్వశ్చన్. $2 lakh. $2 lakh అయినా కాదా చెప్పండి? అంటే
మొత్తం లాస్ ఎంత అంటే 0.15 ఇంటూ 2 lakhs ఒప్పుకుంటారా లేదా చెప్పండి. దీన్ని ఏమంటారు చెప్పండి? 30,000 అయినా కాదా? 30,000 రూపీస్ అయినా కాదా చెప్పండి. దీన్నే నేను స్వాప్ లాస్ అంటాను. సో ఒక క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది మీకు. ఇక్కడ చూసారా, మూడో క్వశ్చన్ స్వాప్ లాస్ ఎంత అని. తిరగట్లేదు, నన్ను క్షమించండి, మీరు ఎత్తుక్కోండి. ఓకేనా? స్వాప్ లాస్ ఎంత? 30,000 రూపీస్ అయినా చెక్ చేసుకోండి, ఆన్సర్ సరిపోయిందా లేదా? ఓకేనా కాదా చెప్పండి. 30,000 లాస్ ఇది. ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫైడ్ అందరు? స్వాపింగ్ అంటే ఏంటి, లాస్ ఎలా జరుగుతుంది, మీకు అర్థమవుతుందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? ఇది జరిగిందా? ఆగండి, మళ్ళీ ఏం జరుగుతుందో చెప్పండి. ఆడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఎదవగాడు. ఆగండి ఆగండి, ఇంకా ఇందులోనే ఇంకోటి కూడా ఉంది. ఈ రోజు ఏం జరిగింది 10th జూన్, ఇంకోటి కూడా ఏం జరిగిందో చూద్దాం. 10th జూన్ ఈ రోజు నేను డబ్బులు ఇచ్చాను లేదా చెప్పండి. ఎంత డబ్బులు ఇచ్చాను చెప్పండి. 10th జూన్ మీకు గుర్తుంటే ఇంటర్ బ్యాంక్ కూడా వచ్చి రే కొంటానన్నావు కొండ్రా బాబు అని అన్నాడా లేదా చెప్పండి. మీకు గుర్తుందా? ఆడి దగ్గర కొనుక్కోవాల్సి రావడం వల్ల వాడికి నేను 64.28 రూపీస్ ఇచ్చానా లేదా? ఈ రోజు నా జేబు నుంచి ఎంత వెళ్ళిందో అడుగుతున్నాను నేను. 64.28 ఇచ్చి వెంటనే నేను డాలర్ కొనుక్కున్నాను లేదా? అగ్రిమెంట్ ప్రకారం ఇంటర్ బ్యాంక్ తో అడుగుతున్నాను రా. అదే ఇంటర్ బ్యాంక్ కి ఈ రోజే స్పాట్ లో అమ్మానా లేదా 63.8 కి. దీని వల్ల నెట్ గా నా డబ్బులు కొంచెం మారే కదా. ఇక్కడ డబ్బులేం మారలేదు, ఇది జస్ట్ స్వాపింగ్ చేశాను. ఇక్కడ డబ్బులు వెళ్ళడం రావడం ఏమైనా జరిగాయా? అది స్వాప్ లాస్. ఇక్కడ డబ్బులు వెళ్ళడం రావడం కాదు నేను మాట్లాడుతుంది. ఇక్కడ నేనేం మాట్లాడాను? పాత కాంట్రాక్ట్ ఒకటి క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్ట్ ఒకటి ఎంటర్ అవడం వల్ల, స్వాపింగ్ చేయడం వల్ల ఇదిగో ఇంత లాస్ వచ్చింది. ఆ లాస్ నేను అడుగుతున్నాను. ఈ లాస్ నేను ఎవరిని అడుగుతాను చెప్పండి. కస్టమర్కి వెళ్ళి బాత్ అని అడిగి ఇవ్వమని డబ్బులు, అంతేనా కదా చెప్పండి. అంతేనా కదా? నేనేం అడుగుతున్నాను ఇప్పుడు? అరే ఈ రోజు నీ దగ్గర నుంచి అవుట్లే ఆఫ్ ఫండ్స్ ఎంత? ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్వాప్ లాస్ వస్తే ఆల్వేస్ ఎవరు పే చేస్తారు చెప్పండి. ఆల్వేస్ బోర్న్ బై కస్టమర్. స్వాప్ లో లాసే కాదు కదా, ప్రాఫిట్ కూడా రావచ్చా లేదా చెప్పండి. స్వాప్ ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి బ్యాంక్? కస్టమర్ కి ఏం చేయదు, బ్యాంక్ ఎంజాయ్ చేస్తుంది. స్వాప్ ప్రాఫిట్ మాత్రం బ్యాంకే ఎంజాయ్ చేస్తుంది. స్వాప్ ప్రాఫిట్, క్యాన్సిలేషన్ ఛార్జెస్ కాదు ఇది. స్వాప్ లాస్, స్వాప్ ప్రాఫిట్, క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఉన్నాయి. అటు రాని మాట్లాడదాం అవి. ఓకేనా? నేను మాట్లాడుతుంది ఏంటి? స్వాప్ లాస్, స్వాప్ గెయిన్ గురించి. ఓకేనా? ఏం చెప్పిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్తే, ఇప్పుడు స్వాప్ లాస్ పక్కన పెడితే అవుట్లే ఆఫ్ ఫండ్స్, ఇన్ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఏదో ఒకటి జరుగుతాయి లేదా చెప్పండి. అవుట్లే ఆఫ్ ఫండ్స్ అంటే అవుట్ఫ్లో, ఏదో కొంచెం పదం బాగుందని వాడాను. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, 64.28 బయటికి వెళ్ళింది, 63.8 లోపలికి వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంతో చెప్తారు ఈ రెండింటికి? డిఫరెన్స్ ఎంత? 0.48 అయినా కాదా? ఇంటూ ఎన్ని $2 lakh అయినా కాదా? ఎంత చెప్తారా? 96,000 అయినా కాదా చెప్పండి. ఈ 96,000 నా జేబు నుంచి ఈ రోజు అనవసరంగా బయటికి వెళ్ళిందా లేదా చెప్పండి. అంతేనా కాదా? ఓకే, దీని మీద క్యాన్సిలేషన్ ఈ 96,000 కూడా అడిగేస్తారా? అడగరు. అదంతా క్యాన్సిలేషన్ ఛార్జెస్ లో చూసుకుంటాం. అదంతా క్యాన్సిలేషన్ ఛార్జెస్ లో ఇంక్లూడ్ అవుద్ది. కాకపోతే నా బాధ ఏంటి? ఈ 96,000 ఈ రోజు వెళ్ళిపోయింది నా చేతి నుంచి. దాని మీద ఇంట్రెస్ట్ నాకు వేస్ట్ అయినట్టేనా కదా? ఎప్పటి వరకు వేస్ట్ అయినట్టు? క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎప్పుడైతే నువ్వు పే చేస్తావో అప్పుడు 96 ఇచ్చేస్తావు, అప్పుడు నాకు హ్యాపీ. కానీ ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ పే చేసినంత వరకు నాకు ఇంట్రెస్ట్ వేస్ట్ అవుతుందా లేదా చెప్పండి. ఇది ఎప్పుడు వచ్చాడు మళ్ళీ? 13th జూన్ వచ్చాడు కదా, 14 జూన్. అదే మనం 13 జూన్ అనుకున్న 3 days లేట్ గా వచ్చాడా? ఈ 3 days నాకు ఇంట్రెస్ట్ పోద్దా లేదా చెప్పండి. అంతేనా కాదా? 3 days ఇంట్రెస్ట్ ఎంతో చెప్తారా నాకు? 3 days కి నాకు ఇంట్రెస్ట్ ఎంతో చెప్తారా? 96,000 మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 12% ఇంటూ ఎన్ని డేస్? 3/365 ఏనా? ఎంత చెప్తారా? ఎంత? 95 రూపీస్ అనొచ్చా? 360 తీసుకున్నాడా? అక్కడ ఇచ్చాడేంటి? ఈ అమ్మాయి ఇది పైకి వెళ్దు కిందకి రాదు, ఏం బాధరా నాయ. ఇవ్వలేదా? ఇక్కడ క్వశ్చన్ లో నాకు ఇక్కడ తిరుగుతుంది కదా, చూద్దాం. సర్లే 360 తీసుకుందాం అయితే. 360 తీసుకున్నాడు అనుకుందాం పోనీ. 360 అయితే ఎంత చెప్పండి. 96 రూపీస్ ఓకేనా కాదా చెప్పండి. ఈ ఇంట్రెస్ట్ కూడా నాకు ఎవరు ఇవ్వాలి? అంతేనా కాదా?
లాజిక్ కదా చెప్పండి. కస్టమరే ఇవ్వాలి, ఆడి వల్లే భరిస్తున్నాను నేను, అంతేనా కాదా? క్లియరా? మన క్వశ్చన్ ఏదో అడిగాడు కదా, రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ అడిగాడు చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ అవుట్లే ఆఫ్ ఫండ్స్ ఎంత అని అడిగాడు. చెప్తానా లేదా చెప్పండి? ఓకేనా? హ్యాపీ? రెండు క్వశ్చన్లు ప్రశాంతంగానే ఉన్నాయా లేదా చెప్పండి? నెక్స్ట్ చూద్దామా? కస్టమర్ వచ్చాడా లేదా చెప్పండి? అంతేనా కదరా? వచ్చాడు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు చెప్పండి? అదే 14 జూన్ వచ్చాడు. యాక్చువల్ 13 జూన్ అనుకుందాం, ఎందుకంటే 14 జూన్ రేట్ ఇవ్వలేదు కాబట్టి 13 జూన్ వచ్చాడు అనుకుందాం. ఓకేనా కదా చెప్పండి? ఆ 13 జూన్ వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? ఆడేం కోరుకుంటున్నాడు? ఎగ్జిస్టింగ్ ఫస్ట్ ఆడేమంటున్నాడు, ఏదో కాంట్రాక్ట్, మనం ఎంటర్ అయిన కాంట్రాక్ట్ ఉంది కదా, అది ఎక్స్టెండ్ చేయండి అని అంటున్నాడు. అంతేనా? అంతేనా కదా చెప్పండి? ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఏంటో చెప్తారు ఆడితో నాకు. ఆడితో ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్, ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్, మనం ఎప్పుడో ఎంటర్ అయ్యాం కదా, ఏంటో చెప్తారా? ఫార్వర్డ్ లో ఆడి దగ్గర నుంచి ఏం చెప్పాను చెప్పండి? సెల్ చేస్తానని చెప్పానా? ఇంపోర్టర్ కదా ఈడు. ఫార్వర్డ్ లో సెల్ చేస్తానని చెప్పానా లేదా చెప్పండి? ఎంత చెప్తారు అది? 2 lakh ఇంటూ, అంతేనా కాదా చెప్పండి? ఎంత చెప్తారు ఈ అమౌంట్? 1 crore. అంతేనా కాదా చెప్పండి? యాక్చువల్ గా కాంట్రాక్ట్ ప్రకారం అయితే నేను వీడికి 64.4 అమ్మి వీడి దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి? 1,28,80,000 తీసుకోవాలి. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇప్పుడు ఆ రోజు ఈడు వచ్చి ఏమంటున్నాడు? సార్ ఇది ఎక్స్టెండ్ చేయండి అంటున్నాడు. మీకు ఏం చెప్పాను చెప్పండి? ఎగ్జాక్ట్ ఆపోజిట్ పొజిషన్స్ ఎంటర్ అవుతామా లేదా? ఫార్వర్డ్ సెల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పొజిషన్ ఏంటో చెప్తారా? ఫార్వర్డ్ బై కాదు, ఆ రోజే వచ్చాడు కదా వీడు, అసలు లేటుగా వచ్చాడు ఇంకా తిరిగి. అంతేనా కదా చెప్పండి? స్పాట్ బై ఏనా? అంతేనా కాదా? స్పాట్ బై ఎంతకో చెప్తారా? పోనీ ఒక పని చేద్దాం, లాస్ట్ కి 2 lakhs తో మల్టిప్లై చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఫార్వర్డ్ సెల్ 64.4 కి, అంతేనా కదా చెప్పండి? స్పాట్ బై చేయాలా లేదా? ఆ రోజు స్పాట్ బై రేట్ ఎంత ఉందో చెప్తారా? స్పాట్ బై రేట్ ఏ రోజు? 13th జూన్ రోజు బై రేట్ ఎంత ఉందో చెప్తారా? 63.68 ఏనా? చూసుకోండి ఇక్కడ. ఇంతేనా కాదా? 13th జూన్ రోజురా. 13th జూన్ రోజు ఎంత ఉంది? 63.68 అయినా కాదా చెప్పండి? కాకపోతే కస్టమర్ తో డీలింగ్ ఇది, ఎక్స్చేంజ్ మార్జిన్ కూడా చూసుకోవాలా లేదా చెప్పండి? బై రేట్ కి ఎక్స్చేంజ్ మార్జిన్ ఏం చేయాలి చెప్తారా? 63.68 కి బై రేట్ కి మైనస్ చేయాలి, సెల్ రేట్ కి యాడ్ చేయాలి. మైనస్ ఎంతో చెప్తారా? 0.1% ఏనా? ఎంతది? 6163 అయినా కాదా చెప్పండి? ఆడక్కడ క్వశ్చన్ లో ఏదో రౌండ్ ఆఫ్ చేయమని చెప్పినట్టున్నాడు చూడండి. రౌండెడ్ ఆఫ్ టు మల్టిపుల్స్ ఆఫ్ 0.0025 అంటే దీని దగ్గరలో ఏమని చెప్పండి? 63.6175 అయినా కాదా చెప్పండి? రౌండ్ ఆఫ్ చేశాను. ఓకేనా కాదా? క్లియరా? ఆడిచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా రౌండ్ ఆఫ్ చేయండి ఈ క్వశ్చన్ లో, లేకపోతే ఆన్సర్ తేడా వచ్చేది. ఆడిచ్చాడు కదా రౌండ్ ఆఫ్ చేయమని, అందుకే చేస్తాను. మీరు నాకు చెప్పండి, ఈ కాంట్రాక్ట్ వల్ల క్యాన్సిలేషన్ ఛార్జెస్ వస్తాయా లేదా చూద్దామా? క్యాన్సిలేషన్ ఛార్జెస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. ప్రాఫిట్ వచ్చినా కూడా ఆడికి ఇచ్చేయండి అని చెప్పాను నేను. స్వాప్ లాస్ అయితే, స్వాప్ గెయిన్ అయితే ఇవ్వం కానీ దీంట్లో లాభం వస్తే ఇచ్చేస్తాం వాడికి. ఇది ఏంటో చెప్తారా? 64.4 కి అమ్ముతానని చెప్పాను, 63.6175 కొంటానని చెప్పాను. అంటే తిరిగి ఎవరెవరికి ఇవ్వాలి చెప్పండి? నీ దగ్గర నుంచి 63కి కొనుక్కుంటాను అంటే నీకు 63 ఇచ్చి కొనుక్కుంటాను, నీకు అమ్మేటప్పుడు 64కి అమ్ముతాను. ఆబ్వియస్లీ నాకే కదా రావాలి తిరిగి. అంతేనా కదా చెప్పండి? బ్యాంకే కదా రావాలి. ఎంత రావాలి చెప్తారు? డిఫరెన్స్ అమౌంట్ ఎంత చెప్తారు? 64.4 కి 63.6175 కి డిఫరెన్స్ ఇంటూ 2 lakhs ఏనా? ఎంత చెప్తారా? 1,56,500. దీన్ని క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనొచ్చా లేదా చెప్పండి? అంతేనా? క్యాన్సిలేషన్ ఛార్జెస్, క్యాన్సిలేషన్ లాస్ ఏదో ఒకటి అనొచ్చా లేదా? మీకేం చెప్పాను? ఆల్వేస్ ఎవరికి ఇస్తారు ఇది? ఆల్వేస్ కస్టమరేనా? క్యాన్సిలేషన్ ఈవెన్ క్యాన్సిలేషన్ ప్రాఫిట్ వచ్చినా కూడా ఆడే ఎంజాయ్ చేస్తాడు, కస్టమరే. అందుకే కదా మీకు గుర్తుందా, కొంతమంది అది కూడా చూసుకొని దాన్ని బట్టి క్యాన్సిల్ చేసుకోవాలా లేదా అని ఆలోచించుకుంటారని చెప్పాం. ఒక మ్యాట్రిక్స్ వేసాము, హై రిస్క్ లో రిస్క్ అనుకోని గడిది గుడ్డు. అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు 1,56,500 కూడా ఎవరు ఇవ్వాలి చెప్పండి? కస్టమరే ఇవ్వాలి. ఇంకోది ఏదో క్వశ్చన్ అడిగాడు కదా, క్యాన్సిలేషన్ లాస్ ఎంత అని. ఫస్ట్ వన్ క్యాన్సిలేషన్ రేట్ ఎంత అని అడిగాడు. క్యాన్సిలేషన్ రేట్ అంటే ఏం చెప్పండి? ఇప్పుడే చెప్పారు ఏంటది? 63.6175 అయినా? ఆన్సర్ చెక్ చేయండి, సరిపోయిందా లేదా క్యాన్సిలేషన్ రేట్? సరిపోయిందా లేదా చెప్పండి? సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు? అమౌంట్ పేయబుల్ ఎంత? మీకు ఇప్పుడే చెప్పాను ఎంత.
1,56,500 అయినా అమౌంట్ పేయబుల్ అంటే అక్కడ బ్రాకెట్ లో రాసుకోండి. అక్కడ మీరు నాకు పెన్ అవ్వట్లేదు రాసుకోండి, అది క్యాన్సిలేషన్ ఛార్జెస్. ఓకేనా కాదా చెప్పండి రా. ఓకేనా? 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఫిఫ్త్ సిక్స్త్ క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? న్యూ కాంట్రాక్ట్ రేట్ అడిగాడు, దాని తర్వాత ఏం అడిగాడు? ముందు టోటల్ కాస్ట్ చేసేద్దామా? టోటల్ కాస్ట్ అంటే మొత్తం ఇప్పుడు వరకు కస్టమర్ ఎంత కట్టాడు చెప్పండి. క్యాన్సిలేషన్ ఛార్జెస్ 1,56,500. స్వాప్ లాస్ 30,000 కట్టాడు. ఇంట్రెస్ట్ ఎంత? 96 రూపాయలు కట్టాడు. మొత్తం కలిపి ఎంత చెప్తారా? ఫిఫ్త్ క్వశ్చన్ రా. 1,86,596 అని చెక్ చేయండి. అది కూడా సరిపోయిందా లేదా? సరిపోయిందా లేదా చెప్పండి. ఇంకొకటి ఉండిపోయింది, ఏంటి అది? సిక్స్త్ క్వశ్చన్ కదా ఇది. ఇంకొకటి ఉండిపోయింది, ఏంటి? న్యూ రేట్. మీకు గుర్తుందా? న్యూ రేట్ ఇవ్వాలా లేదా ఆడికి? న్యూ రేట్ ఎప్పుడు తీస్తాను చెప్పండి. ఆడికి ఏం చెప్తాం? ఆడొచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేయమన్నాడు. ఎప్పటికి ఎక్స్టెండ్ చేయమన్నాడు? ఆగస్ట్ 10th కంటే రేట్లు ఉన్నాయా లేదా చెప్పండి. ఆగస్ట్ 10th కి, ఆగస్ట్ 10th కేనా? మళ్ళీ ఏం చేయాలి చెప్పండి వీడికి? ఫార్వర్డ్ లో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ న్యూ రేట్ ఏంటి? ఫార్వర్డ్ సెల్లేనా? అంతేనా కదా చెప్పండి. ఫార్వర్డ్ సెల్ రేట్ ఎంత ఉంది? ఫార్వర్డ్ సెల్ ఆన్ 10th August రేట్లు ఎంత ఉన్నాయి చెప్తారా? ఆ రోజుకి రేట్లు ఇక్కడ ఉన్నాయి కదా. 13 June రోజే కదా వచ్చాడు. 10th June కి వెళ్ళకూడదు. ఓకే, యూ గో టు 10th June. 13 June లోనే కదా నువ్వు ఉన్నావు. మళ్ళీ నీకు వెనక రేట్లు తెలుస్తాయి. 13 June కి వెళ్ళిపోవు, పాత రేట్లు గోన్. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఆగస్ట్ లో ఫార్వర్డ్ రేట్ ఎంత ఉంది? నువ్వేం చేయాలి? అమ్మాలా కొనాలా? అమ్మాలి. అమ్మాలంటే ఏ రేట్ చూస్తావు? 64.25 కాకపోతే కస్టమర్ తో డీలింగ్, మార్జిన్ ఏం చేయాలి చెప్పండి? యాడ్ చేయాలి. యాడ్ చేసి చెప్తారా? 64.25కి మార్జిన్ 0.1% యాడ్ చేసి చెప్తారా? 31,425 రౌండ్ ఆఫ్ చేయొచ్చా? 64.3150కి. అంతేనా కాదా చెప్పండి. ఆన్సర్ చెక్ చేయండి. 4,3 ఆన్సర్. కింద ఎక్కడ రౌండ్ ఆఫ్ ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా చెప్పండి. సరిపోయిందా లేదా ఆన్సర్? ఇప్పుడు ఓకేనా చెప్పండి. ఇప్పుడు అర్థమైందా లేదా చెప్పండి రా. స్వాప్ లాస్ ఓకేనా? ఇప్పుడు హ్యాపీగా ఇలా రాసుకుంటారు సావన్ రావు. ఏదది? ఫొటోస్ తీసుకుంటారా? ఏదో ఒకటి సావన్. అర్థమైందా మీకు? చెప్పండి రా రే. అర్థం కాదు మళ్ళీ చెప్తాను. ఏంటమ్మా? నీకు ఇప్పుడు అలాగే చెప్తా. అంతవరకు ఒక్కొక్కరు మొహాల్లో "ఒరే బాబు చెప్పేసి వెళ్ళిపోరా నాయనా" అనే గాని నేర్చుకుందాము ఒక్క ఏటి ఉంటే కదా. హ్మ్, ఇదే తీసారా? నెక్స్ట్ పోస్ట్. ఓకేనా? ఓకే. ఆ? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది ఏదో అయింది కదా. ముందుగా ఈ వీడియోకి సెలవు. నెక్స్ట్ వీడియో కంటిన్యూ. బాయ్ ఫ్రెండ్స్. స్టార్ట్. ఓకే, వెల్కమ్ టు సెకండ్ సెషన్. వీళ్ళందరికి 15 minutes బ్రేక్ ఇచ్చాము. మీరు కూడా 15 minutes బ్రేక్ తీసుకున్నారని అనుకుంటున్నా. సో 51st క్వశ్చన్ తీయండి ఒకసారి ఫాస్ట్ గా. 51st క్వశ్చన్ చూడండి. అసలు చూడండి, ఈజీగా అయిపోద్ది. అరే ఇది చూడండి, మరీ దారుణంగా ఉంటది. మీరే అంటారు సార్ ఎందుకు సార్ నాకు ఇలాంటి చిన్నపిల్లల క్వశ్చన్లు చెప్తాను. ఆన్ April 3rd 2016, చూడండి 2 times చెప్తాను, ఎక్స్ట్రా చేస్తాను. బ్యాంక్ కోడ్స్ ద ఫాలోయింగ్. ఏంటో చూడండి. స్పాట్ రేట్ ఇచ్చాడు, 2 months స్వాప్ పాయింట్స్ ఇచ్చాడు, 3 months స్వాప్ పాయింట్స్ ఇచ్చాడు. స్వాప్ పాయింట్స్ ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎక్కడ యాడ్ చేస్తారు? డబ్బు ఇస్తే అది ఎక్కడ యాడ్ చేస్తారు? లాస్ట్ రెండు దగ్గర యాడ్ చేయాలి. అంతే కదా. మనం మాట్లాడుకున్నాం లేదా దీని గురించి? ఇంక్రీజింగ్ రేంజ్ లోనే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఇన్ ఏ స్పాట్ ట్రాన్సాక్షన్ డెలివరీ ఇస్ మేడ్ ఆఫ్టర్ 2 days. ఓకే, డెలివరీ జనరల్ గా 2 days లేట్ అవుద్దంట. ఓకే, మనకెందుకు అవన్నీ. ఎజ్యూమ్ స్పాట్ రేట్ as ఎజ్యూమ్ స్పాట్ డేట్ ఎప్పుడంట? April 5, 2016. అంటే April 3rd కదా ఇచ్చాడు.
సో ఇది ఏమనుకోమంటున్నాడు, ఇది April 5 అని అనుకోమంటున్నాడు, స్పాట్ డేట్ అండి. ఓకే. అసర్టైన్ స్వాప్ పాయింట్స్ ఫర్ 2 months 15 days అని అడుగుతున్నాడు. 2 months 15 days కి స్వాప్ పాయింట్స్ స్వాప్ పాయింట్స్ చెప్పమంటున్నాడు. ఇది 2 months స్వాప్ పాయింట్సా, ఇది 3 months స్వాప్ పాయింట్సా? 2 months 15 days ఇది చెప్పగలరా లేదా చెప్పండి. ఏమై ఉంటుంది చెప్పండి, మీరు ఆలోచించండి. 1 month లో ఎంత పెరిగింది? 30 + 60 90 పెరిగిందా? మరి 15 days కి ఎంత అయి ఉంటుంది చెప్పండి. హాఫ్ అయి ఉంటుందా? 90/2 అంటే ఎంత చెప్పండి? 45 ఏనా? సో 70 + 45 కలిపితే 115 ఏనా కాదా చెప్పండి. నేను ఎలా చేశాను రా, 70 తీసుకున్నాను రా, ఇంకో 1 month లోని 90 పెరిగాయి కదా, 15 days లో ఎంత పెరుగుంటాయి అని 45 తీసుకున్నాను యావరేజ్ గా. 115 పాయింట్స్ అయి ఉంటుందా లేదా చెప్పండి. సేమ్ అలాగే నెక్స్ట్ కూడా చెప్తారా. 90 ఉందిరా, 1 month లో ఎంత పెరిగింది? 96 పెరిగిందిరా, అంటే హాఫ్ కి ఎంత చెప్పండి? 48, మొత్తం కలిపి ఎంత చెప్పండి? అదే ఆన్సర్, చెక్ చేయండి. 115 138. ఓకేనా? 10 days కడిగితే ఏం చేస్తారు చెప్పండి. మీరు అలా ఆలోచించాలి. 30 days కి 90 పెరిగింది, 10 days కి 30 పెరిగినట్టేనా? అలా ప్రపోర్షనేట్ గా రా, ఐఆర్ఆర్ చేసామా, ఇంతకింత పెరిగితే ఇంతకింత అని. అలాగే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ June 20కి ఎంత అని అడుగుతున్నాడు. June 20కి అడుగుతున్నాడు అంటే ఈ రోజు April 5 అని అనుకోమన్నాడా. June 20 అంటే May 5, June 5 ప్లస్ June 20 అంటే 15 days. 2 months 15 days కి ఇప్పుడే కదా కనుక్కున్నాం స్వాప్ పాయింట్స్. స్వాప్ పాయింట్స్ ఏం చేస్తారు, స్పాట్ రేట్ కి యాడ్ చేస్తారు. అంటే 66.2525 కి 115 యాడ్ చేయండి. ఎలాగ యాడ్ చేస్తారు, ఎక్కడ యాడ్ చేయాలి? లాస్ట్ లో 115 వేస్తారా? ఎంత చెప్తారా? 66.2525 కి యాడ్ చేయండి అంటున్నాను. ఎంత చెప్పండి? 66.2640 అయినా కాదా చెప్పండి. ఇట్ సైడ్ ఎంత చెప్తారు అలాగే. 67.5945 అంటే యాడింగ్ లో వచ్చా అని చెప్పండి. 31811 6.6 అంతేనా కదా చెప్పండి. ఓకేనా కదా? అదే కదా అడిగాడు. ఏం అడిగాడు? ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అంతా అడిగాడు. అయిపోయి ఆన్సర్. అరే నేను ఏం చెయ్యట్లేదురా బాబు, అందులో ఉన్నది మామూలుగా యాడ్ చేశాను రా నేను. ఓకేనా? నెక్స్ట్ ఏం అడిగాడు చెప్పండి. యాన్యువల్ రేట్ ఆఫ్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్ ఆఫ్ US dollar ఆన్ INR ఎంత అని అడుగుతున్నాడు. ముందు నాకు మీరు చూస్తే 66.2525 ఉన్నది 66.2640కి వెళ్ళిందంటే ఏది ప్రీమియం లో ఉన్నట్టు ఆలోచించండి. మనం రాసుకుందామా. 66.2525 ఉన్నది ఏమైంది? 66.2640 అయింది. అంతేనా కదా చెప్పండి రా. ముందు ఇన్ని బై 1 అని రాయొచ్చా? ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? డాలర్ ని. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ ఆన్సర్ ఏమో ఎంత వచ్చింది ఫార్వర్డ్ లో? 2640 వచ్చిందంటే డైరెక్ట్ గా డాలర్ అయినా యాడ్ చేసి ఉండాలి, రూపీ అయినా మైనస్ చేసి ఉండాలి. అంటే డాలర్ ప్రీమియం లో ఉన్నట్టేనా, లేదా రూపీ డిస్కౌంట్ లో ఉన్నట్టేనా? వాడు ఏం అడిగాడు? డాలర్ పరిస్థితి ఏంటో చెప్పండి, ప్రీమియం ఎంత అని అడిగాడు. యాన్యువల్ రేట్ కనుక్కోగలరా లేదా చెప్పండి. ఇప్పుడు ఎలా కనుక్కునేవాళ్ళరా? 66.2525 ప్లస్ ఆ 66.2525 మీద ఎంత ప్రీమియం పర్సెంటేజ్ తెలిసేది కాదు, ఇంటూ X/100 ఇంటూ ఎన్ని డేస్ కి ఇది? 2 months 15 days కి. అంతేనా కదా చెప్పండి. నేను 2.5 అని వేయొచ్చా, బై 12 అని రాయొచ్చా? అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 66.264 రా. అంతే కదరా. మరి బాబోయ్, ఏదో ఒక సమాధానం ఏమంటారా? ఎంత చెప్పండి, ఇది కనుక్కుంటారా. ఇదట వెళ్తుందా? వెళ్తుందా? ఎవరి కోసం వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఏం చెయ్యండి రా క్యాల్కులేషన్. 66.2525 ఇంటూ X/100 ఇంటూ 2.5/12 ఈజ్ ఈక్వల్ టు, ఇది అటు వెళ్తే ఏమవుతుంది? 640 నుంచి 525 తీస్తే ఎంత? 0.115 0.115 అంతేనా కదా? ఒరి అమ్మ, నేను క్యాల్కులేటర్ లేకుండా చేస్తున్నాను రా. సర్ఫర్రా, కనీసం ట్రై చేయట్లేదు రా మీరు. ఒరే చెయ్యండి రా. 0.0115 ఇంటూ 100 ఇంటూ 12 డివైడెడ్ బై 2.5 డివైడ్ బై 66.2525. ఎంత? 0.208. 20 చెప్పు, ఏదో చెప్పాలనుకో. ఏంటది? ఆ? ఎంతరా? ఆడేదో 208 అని అంటాడు. 0.
0833 వచ్చిందా? రాకూడదు ఆన్సర్. 0.833 వచ్చిందా? ఓకే, వస్తే అదే ఆన్సర్. ఎందుకు రాకూడదు అన్నానంటే మామూలుగా అయితే ఇదే కదా లెక్కెట్టే విధానం. అవునా కదా చెప్పండి. కాకపోతే ఆడు ఏమన్నాడంటే ఆన్ యావరేజ్ రేట్ మీద కట్టమన్నాడు. అంటే ఇదిగో ఈ రేట్ ఉంది కదా, ఓపెనింగ్ రేట్ ఇది, క్లోజింగ్ రేట్ ఇది, యావరేజ్ రేట్ అంటే ఈ రెండింటికి ప్లస్ చేసి బై 2 చేస్తామా? అదంతా చెప్పండి. ఈ రెండింటికి ప్లస్ బై 2 చేస్తే 66.2583 ఏనా? చేయండి ఒకసారి, ఇది ప్లస్ ఇది బై 2, అదేనా? దాని మీద చేయమన్నాడు మొత్తం సమ్ అంతా. అంటే ఇక్కడ ఇది వాడొద్దు అన్నాడు రా, 2583 వాడమన్నాడు రా. ఇప్పుడు చేయండి రా ఆన్సర్. కూర బాబు, ప్రీమియం ఎంత వచ్చింది ఇప్పుడే? 0.0115 ఏనా? ప్రీమియం అదే బాబు. చూడండి అమ్మా, చిన్నారి, ఇది మారిపోదు, ఇది ఉంటది. ఇది ఉంది చూసారా, ఇది దీని మీద వేయొద్దు అంటున్నాడు, యావరేజ్ రేట్ మీద వేయమంటున్నాడు. అర్థమైందా? అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతా చెప్పండి, ఇది అలాగే ఉంటది. ఇప్పుడు చేయండి ఎంత? 0.0115 ఇంటూ 1200 డివైడ్ బై 2.5 డివైడ్ బై 66.25. 0.0833 వచ్చిందా? ఇక్కడ సేమ్ వచ్చిందిలే, డెసిమల్స్ లో చిన్న తేడా రాకపోవడం వల్ల. రాకపోవచ్చు కూడా కదా. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా చెప్పండి? ఇది బిడ్ రేట్, సేమ్ ఇలాగే మీరు ఆస్క్ రేట్ చేయగలరు కదా. బిడ్ రేట్ లో ప్రీమియం లెక్కెట్టారా, ఆస్క్ రేట్ లో ప్రీమియం లెక్కెట్టుకోని అంటున్నారా? ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి, ఒకసారి చూసుకోండి ఏమైనా డౌట్ ఉంటే. అర్థమైందా నేను అన్నది? ఇది ఇలా రాసుకోండి. లేకపోతే 66.2525 కదా, మామూలుగా అయితే ఇది వేసేవాళ్ళం, ఇదే ఇయ్యాలి ఎప్పుడైనా. ఆడు అడిగాడు కాబట్టి యావరేజ్ రేట్ వాడుతున్నాను. ఇది ఇక్కడ యావరేజ్ రేట్ అని రాసి, వాడు అడిగాడు కాబట్టి, లేకపోతే నాకు అసలు ఇష్టం లేదు. ఓకేనా? ఈ యావరేజ్ రేట్ ఎలా కనుక్కుంటాము? 66.2525 ప్లస్ 66.2640/2, దాని తాలూకా రిజల్ట్ ప్రొడక్టే ఇది. అర్థమైందారా మీకు? మరి ఏంటో మీరు మీ రెస్పాన్స్ దిక్కుమాల రెస్పాన్స్. ఒకసారి 2 సార్లు చెప్పేస్తాను నెక్స్ట్ నుంచి. రెస్పాండ్ అవ్వకపోతే అంతే, నేను పక్కా. అర్థమైందా లేదా చెప్పండి. అరే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి రా, ఏం దిక్కుమాల వ్యాపారంలో బాబు. నేను అడుక్కోవడం ఏటో, మీరు క్లాస్ వదిలేమని చెప్పడం ఏటో. డౌట్ ఉంటే అడగండి, నేను సార్లు అడుగుతాను. డౌట్ రాదు, రెస్పాన్స్ అవ్వరు. వద్దు, నువ్వు చెప్పినా నీకు రేపు పొద్దున క్లాస్కి వెళ్ళిపోతున్నావు నువ్వు, వాళ్ళు తీరిపోద్ది నీకు. చూసుకో కన్సల్టేషన్. నేను సరదాగానే, నువ్వు సినిమా అంటున్నావు, చూసుకో మళ్ళా, నాకు సంబంధం లేదు. రాసారా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 50. ఇదేంటో చూడండి ఒకసారి, ఇదేంటో చూడండి ఒకసారి. అరే ఇప్పుడే చేసాం కదరా స్వాప్ లాస్లు అవన్నీ. అరే ఇప్పుడు కష్టపడి చేసాం కదరా. ఇప్పుడు మరి కొంచెం క్లియర్ గా చేద్దాం ఒకసారి మళ్ళీ. 10th జూలై రోజున ఏం జరిగింది? ఇంపోర్టర్ ఎంటర్డ్ ఇంటూ ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ విత్ బ్యాంక్ డ్యూ ఆన్ 10th సెప్టెంబర్. డ్యూ ఆన్ 10th సెప్టెంబర్ అంట. సేమ్ క్వశ్చన్ కదా చెప్పండి. అక్కడ 13 జూన్ బదులు ఇక్కడ ఏముంది? అదే 10th జూన్ బదులు 10th సెప్టెంబర్ ఉంది, 13 జూన్ బదులు 20th సెప్టెంబర్ ఉంది. మిగతాదంతా సేమా? అంతా సేమేరా మిగతావన్నీ. చేస్తారా మీరు ఇది? చెప్పండి రా, చేస్తారా లేదా? ఇప్పుడు అలాగే అంటారు మరే. చూసుకోండి రే, మీకే నష్టం. ఈ స్పాట్ బై సెప్టెంబర్ ఎందుకు ఇచ్చాడు? స్పాట్ బై సెప్టెంబర్ అంటే మీకు ఏం చెప్పాను నేను, చెప్పండి. అంటే దగ్గరలో ఉన్న సెప్టెంబర్ రేట్ ఇచ్చుంటాడు, అక్కడ దగ్గరలో ఉన్న జూన్ రేట్ ఇచ్చినట్టు. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రా బాబు. చూసుకోండి, ఆన్సర్ విధానం కూడా సేమ్ ప్యాటర్న్. మీకు నేను ఏదైతే చెప్పానో అదే ప్యాటర్న్ లో మీరు ఆన్సర్ చేసుకోండి. అలాగే మీకు మార్క్స్ వస్తాయి. మీరు ఏ సొంత తెలివితేటలు వాడినా మార్క్స్ రావు అక్కడ.
బ్యాంకర్ పర్స్పెక్టివ్ లో మీరు అన్ని చేసి చెప్పాలి. స్వాప్ లాస్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ అవుట్లే ఆఫ్ ఫండ్స్ వస్తుంది, క్యాన్సిలేషన్ ఛార్జెస్ వస్తాయి. మూడు విధానాలు చెప్పాను నేను. ఓకేనా? 53 అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? 54 ఏంటో చూడండి. జాగ్రత్త చదవండి. ఎన్ని క్వశ్చన్స్ అయ్యి ఎన్ని ఉన్నాయి ఇంకా? అంతేనా? 6 చూద్దాం, చేద్దాం. చూడండి ఒకసారి. 54 పెద్దవన్నీ అయిపోయాయి, అన్ని చిన్నవే ఇంకా. 54 చూడండి. మరి రెస్పాండ్ అవ్వండి, లేకపోతే మరి చెప్తున్నాను నేను కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. మూసుకున్నాను. ఫాస్ట్ రెస్పాండ్ అవ్వండి. అదేం చదవండి ఫాస్ట్ గా. యుఎస్ బేస్డ్ కంపెనీ అంట హ్యాస్ వాన్ ఏ కాంట్రాక్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏదో కాంట్రాక్ట్ గెలిచిందంట. ప్రాజెక్ట్ విల్ రిక్వైర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలంట. 500 crores రూపీస్ కావాలి. మరి యుఎస్ కంపెనీ, వీళ్ళు ఆబ్వియస్లీ ఏం చేయాలి చెప్పండి? రూపీని కొనుక్కోవాలా లేదా? వాళ్ళు కొనుక్కోవాలి. ఓకే, అక్కడ వరకు అది అర్థమైంది. ఆయిల్ ఫీల్డ్ అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ విల్ బి సోల్డ్ టు ఇండియన్ 1 year తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అమ్మేస్తుందంట. 740 crores అమ్ముతుంది. అప్పుడు రూపీస్ వస్తాయి. అలా ఏం చేస్తారు చెప్పండి? రూపీస్ ని అమ్మేసి డాలర్స్ కొనుక్కొని వెళ్ళిపోతారు. మీరు యుఎస్ లో వాళ్ళ గురించి ఆలోచించండి. వాడికి స్టార్టింగ్ లో రూపీస్ కావాలి కాబట్టి కొనుక్కుంటాడు, తర్వాత రూపీస్ అమ్మేస్తాడు. ఎందుకు? వాడికి డాలర్స్ కావాలి కాబట్టి. అంతేనా కదా చెప్పండి? సిన్స్ ద ఇండియన్ గవర్నమెంట్ విల్ పే ఫర్ ద అమౌంట్ ఇన్ ఇండియన్ రూపీస్, ద కంపెనీ ఇస్ వరీడ్ అబౌట్ ద ఎక్స్పోజర్. అరే థియరీ క్వశ్చన్ రా బాబు. కన్స్ట్రక్ట్ ఎ స్వాప్ దట్ విల్ హెల్ప్ ద డ్రిల్ టిప్ టు రిడ్యూస్ ద ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. ఏ స్వాప్ ఎంటర్ అయితే బెటర్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ మీరు నాకు చెప్పండి, స్వాప్ గురించి అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి. వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి 500 crore రూపీస్ కావాలంటే వీళ్ళకి లోన్ ఇండియాలో ఎవరైనా ఇస్తారా? ఎవరు? ఈ లోన్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి? యుఎస్ లో తీసుకోవాలి. సో స్వాప్ ఏ యుఎస్ డాలర్ లోన్ టుడే అట్ అన్ అగ్రీడ్ రేట్ విత్ ఎనీ ఇండియన్ పార్టీ విత్ ఎనీ పార్టీ టు అబ్టైన్ రూపీస్ టు మేక్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రోజు ఎవడైతే డాలర్స్ కావాలని ఎదురు చూస్తున్నాడు, మీరు తీసుకున్న డాలర్స్ ని ఇండియన్ పార్టీ ఎవరో ఒకరు ఉంటారా? ఎవరికో డాలర్స్ కావాల్సిన పార్టీ ఉంటుందా? ఆ పార్టీని ఎత్తుకోండి, వాళ్ళకి ఆ డాలర్స్ ఇచ్చేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటారు? రూపీస్ తీసుకోండి. అర్థమవుతుందా? ఎక్స్చేంజ్ మార్కెట్ ఉంటే మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఎక్స్చేంజ్ మార్కెట్ లోనే అమ్ముకుంటారు. మీకు స్వాప్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వమంటున్నాడు. అందుకని నేను వెళ్ళి ఇంకెవడైనా ఎవడో కస్టమర్ ఉన్నాడు రా, వాడికి డాలర్స్ కావాలి, మనకేం కావాలి? రూపీస్ కావాలి. నేనేమో ఇక్కడ అప్పు తీసుకుంటా, ఎందుకంటే నాకు ఇక్కడ ఈజీ కాబట్టి. ఆడెక్కడ అప్పు తీసుకోవాలి? ఇండియాలో తీసుకోవాలి, ఎందుకంటే ఆడికి ఎక్కడ ఈజీ? అక్కడ ఈజీ కాబట్టి. అర్థమవుతుందా? మన ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం. అర్థమైంది స్వాప్ కాంట్రాక్ట్ అంటే? అర్థమవుతుందా లేదా? చాలా మంచి కాంట్రాక్ట్ ఇది. అర్థమైందా లేదా? తర్వాత ఏమంటాడు? ఆఫ్టర్ 1 year స్వాప్ బ్యాక్ ద ఇండియన్ రూపీస్ విత్ యూఎస్ డాలర్స్ అట్ అగ్రీడ్ రేట్. ముందే మాట్లాడుకోండి రేట్. మళ్ళీ మీ డాలర్స్ మీరు తీసుకోండి, ఆ రూపీస్ అడిగి ఇచ్చేయండి. అది కింద మేము ఇప్పుడు చేస్తాం. బి క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ లో చేస్తాం. ఇప్పుడు థియరిటికల్ గా చెప్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ రూపంలో చెప్తున్నాను. ఇన్ సచ్ కేస్ ద కంపెనీ ఇస్ ఎక్స్పోజ్డ్ ఓన్లీ ఆన్ ద ప్రాఫిట్ అండ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందో చెప్పండి? అగ్రిమెంట్ వల్ల ఈ 500 crore రూపీస్ ఏదైతే ఉందో దీని మీద పెద్ద రిస్క్ ఉండదు. ఆ ఎక్స్ట్రాగా ప్రాఫిట్ వస్తుంది కదా 240 crores, దాని మీద రిస్క్ అంతా. ఎందుకంటే 500 crore రూపీస్ ఏదైతే ఉందో, నేను ముందే మాట్లాడుకున్నాం, నువ్వు 500 crore రూపీస్ నువ్వు ఇండియాలో తీసుకుంటున్నావు, నేను ఫారెన్ లో తీసుకుంటున్నాను. మన ఇద్దరం ఎవరికి వాళ్ళకి ఇచ్చుకున్నాం. కొన్ని రోజుల తర్వాత 740 crore రూపీస్ వస్తుంది కదా, అందులో సేమ్ మీ 500 crore మీకు ఇచ్చేస్తాను, నా డాలర్ నాకు ఇచ్చేయండి. అర్థమవుతుందా? ఓకేనా కదా? సో దీనివల్ల వీడికి రిస్క్ ఎక్కడ ఉంది చెప్పండి? ఆ ఎక్స్ట్రాగా వచ్చే ప్రాఫిట్ ఏదైతే 240 crore రూపీస్ ఉందో దాన్ని డాలర్స్ లో మార్చినప్పుడు అది భయపడాలి. అర్థమవుతుందా మీకు? కేసు అర్థమైందా? ఇప్పుడు ఆ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎస్యూమ్ దట్ ఇండియన్ గవర్నమెంట్స్ కావాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్స్ ఏ స్వాప్ ఆఫర్ చేస్తుందండి అట్ అన్ ఆఫర్ రేట్ విచ్ ఇస్ $1 is equal to 50 rupees. $1 50 rupees అంటే 500 million రూపీస్ ఎంత చెప్తారు? 500 crore 500 crore రూపీస్ ఎంత చెప్తారా? బై 50 ఎంత చెప్తారా? ఎంత? 10 crores అనొచ్చు, ఇది 100 million అన్నాడు. ఏదైతే ఎటుకట్టు పుట్టింది 10 crore డాలర్స్ అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? $10 crore కరెక్ట్ గా ఏమవుతుంది అని చెప్పాను. అగ్రీడ్ రేట్ ఏంటి? ముందే మాట్లాడుకున్నాం 50 అని. అంటే కొన్ని రోజులు కరెక్ట్ గా, అంటే 500 crore కావాలన్నట్టుగానే కదా మాట్లాడుకుంటాను. మీకు అర్థమవుతుందా? కరెక్ట్ గా ఆడికి 500 crore కావాలంటే ఎంత ఆడిస్తాడో రూపీస్, ఎంత డాలర్స్ ఆడికి ఇవ్వాలో ముందుగానే మాట్లాడుకున్నాం. ఎంత డాలర్స్ ఆడికి ఇవ్వాలి? నేను 10 crore డాలర్స్ ఇస్తే నాకు ఏమి ఇస్తాను అన్నాడు? 500 million రూపీస్ ఇస్తాను, 500 crore రూపీస్ ఇస్తాను అన్నాడు. కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? నీ 500 crore నీకు, నా 10 crore డాలర్స్ నాకు. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? ఇచ్చినట్టే ఇస్తాను 10 crore డాలర్స్, ఆ డబ్బులు వచ్చేస్తాయి నాకు. రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఏదో జరుగుతుంది, మొత్తం కలిపి నాకు ఎంత వస్తుంది? లాస్ట్ కి 740 million రూపీస్, 740 crore రూపీస్ వస్తుంది. వచ్చినా కూడా 740లో 240 సైడ్ చేసి ఆడు 500 crore ఆడికి ఇచ్చేస్తాను ఫస్ట్.
ఇచ్చేస్తాడు, మళ్ళీ నాకేమి ఇచ్చేస్తాడు, నా డాలర్ నాకు ఇచ్చేస్తాడు 10 crore డాలర్స్. నీకు ఫస్ట్ 10 crore డాలర్స్ వచ్చాయి, ఇంకేది మిగిలింది? 240 million, 240 crore రూపీస్ అన్న. ఆ 240 crore రూపీస్ మరి ఇంకేం నువ్వు ఎంటర్ అవ్వలేదు. ఆ రోజు స్పాట్ రేట్ ఎంత ఉందంట? 54 రూపీస్ ఉంది. మీరు దాన్ని మార్చాలంటే ఏం చేస్తారు చెప్పండి? 240/54, అంతేనా కాదా చెప్పండి? ఎంత? 4.44 crore డాలర్స్ అయినా అర్థమవుతుందా? అంటే మీకు మొత్తం కలిపి ఎంత వస్తుంది చెప్పండి? 14.44 crore డాలర్స్ వస్తుంది, అవునా కాదా చెప్పండి? ఆగండి, మరి స్టార్టింగ్ లో వాడికి డాలర్స్ ఇవ్వడానికి అప్పు తెచ్చుకున్నాం కదా, గుర్తుందా? యుఎస్ లో ఆడికి ఆ 10 crore డాలర్స్ ఎలా ఇచ్చావు? నీ దగ్గర ఎక్కడిది? యుఎస్ లో లోన్ తీసుకునే కదా ఆడికి ఇచ్చావు, నీకు గుర్తుందా? మనమేమో ఇక్కడ తీసుకుందాం, ఆడేమో అక్కడ తీసుకుంటాడు, మళ్ళీ ఇద్దరం స్వాప్ చేసుకుందాం అని మాట్లాడుకున్నాం లేదా? మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలా లేదా? నేను ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్ కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి? 1 year కాంట్రాక్ట్ కదా ఇది. 1 year కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి లేదా ఆడికి? ఎంత మీద ఇవ్వాలి ఇంట్రెస్ట్? ఎంత చెప్పండి? 10 crore డాలర్స్ మీద, 10 crore డాలర్స్ మీద 8% ఇంట్రెస్ట్. అక్కడ చెప్పాడు చూడండి, యుఎస్ లో లోన్ ఎంత? 8% అంట. అంటే ఎంత చెప్తారా? 0.8 crores అయినా కదా చెప్పండి? 0.8 crore డాలర్స్ అయినా అంటే నాకు నెట్ గా మిగిలింది ఎంత చెప్తారు? ఇంట్రెస్ట్ ఇచ్చిగా నాకు మిగిలింది ఎంత? 13.644 crore డాలర్స్ అయినా. ఆడు మిలియన్స్ లో చెప్పాడు, అందుకే 136.44 అని చెప్పి. అర్థమైందా? ఓకేనా కాదా చెప్పండి? స్వాప్ లేకపోతే పొజిషన్ ఏంటో కూడా చెప్పమంటున్నాడు. స్వాప్ లేకపోతే ఏమవుతుందో చెప్పండి? వచ్చిన 740 crores ని ఆ 54 రూపీస్ వాడు చేసుకోవాలా లేదా చెప్పండి? అంతేనా కదా? 740 crores డివైడ్ బై 54 ఎంత చెప్తారా? 740 డివైడ్ బై 54, 13.704. ఆడు మిలియన్స్ లో చెప్తున్నాడు కాబట్టి 137.04. అంతేనా కదా చెప్పండి? ఈ స్వాప్ అగ్రిమెంట్ లేకపోయి ఉంటే లోన్ ఎలాగో తీసుకునేవాడిని, అది మారదు. స్వాప్ అగ్రిమెంట్ లేదు ఇక్కడ, అంతే. ఆడు ఇంట్రెస్ట్ ఆడికి ఇచ్చేయాలి లేదా చెప్పండి? ఇంట్రెస్ట్ ఎంత? 8 తీసేస్తే ఎంత చెప్పండి? 129.04. స్వాప్ తీసుకోవడం వల్ల నాకు ఎంత వచ్చింది? 136.44. స్వాప్ లేకపోవడం వల్ల 129.04. ఏది బెటర్? స్వాప్ ఉంటేనే బెటర్. ఎవరి దృష్టిలో చెప్తున్నారు మీరు ఇవన్నీ? యుఎస్ కంపెనీ దృష్టిలో చెప్తున్నారు ఆన్సర్. అర్థమైందా? ఇక నేను ఒకటి చెప్తాను థీరీ పాయింట్, అది ఒక్కటి రాసుకోండి సరిపోతుంది. స్వాప్ అంటే ఏంటో చెప్తాను. స్వాప్ అగ్రిమెంట్ అంటే రాసుకోండి. స్వాప్ అగ్రిమెంట్ అంటే దీని గురించి క్లియర్ గా మనకు డెరివేటివ్స్ లో ఉంటది. ఇక్కడ జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్. స్వాప్ అగ్రిమెంట్ అంటే ఈ క్వశ్చన్ రిఫరెన్స్ ఇచ్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 54 రిఫరెన్స్ ఇచ్చుకోండి. యుఎస్ కంపెనీ యుఎస్ కంపెనీకి యుఎస్ కంపెనీకి రూపీస్ కావాలి. ప్యారలల్ గా ఒక ఇండియన్ కంపెనీకి డాలర్స్ కావాలి. ఒక ఇండియన్ కంపెనీకి డాలర్స్ కావాలి. ఒక ఇండియన్ కంపెనీకి డాలర్స్ కావాలి. ఓకేనా? యుఎస్ కంపెనీ డాలర్స్ లో లోన్ తీసుకోగలిగే సత్తా ఉంది. యుఎస్ కంపెనీకి డాలర్స్ లో లోన్ తీసుకోగలిగే సత్తా ఉంది. యుఎస్ కంపెనీకి డాలర్ లో లోన్ తీసుకోవడం చాలా ఈజీ కదా, అలా రాసుకుంటున్నాను. రేపు పొద్దున్న బుక్కులు చదివి ఎవడ రైట్ మీ టీచర్ అనుకుంటారు. ఏందిరా సత్తా అంటే? ఏందిరా, నువ్వు ఏ కోర్స్ చేస్తున్నావురా? రాసారా? ఏం రాసారా? చాలా ఈజీ. అలా రాయండి, కొంచెం నీట్గా ఉంది. ఈజీ. అలాగే ఆ ఇండియన్ కంపెనీకి రూపీస్ లో లోన్ తీసుకోవడం చాలా ఈజీ. ఆ ఇండియన్ కంపెనీకి ఆ ఇండియన్ కంపెనీకి రూపీస్ లో లోన్ తీసుకోవడం చాలా ఈజీ. ఓకేనా? ఇద్దరు కూర్చొని ఒక స్వాప్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వచ్చు. ఒక స్వాప్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వచ్చు. ఒక స్వాప్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వచ్చు. బై విచ్ యుఎస్ కంపెనీ డాలర్స్ ని తీసుకొచ్చి ఇండియన్ కంపెనీకి ఇస్తుంది. యుఎస్ కంపెనీ డాలర్స్ ని తీసుకొచ్చి ఇండియన్ కంపెనీకి ఇస్తుంది.
ఇండియన్ కంపెనీ రూపీస్ ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? యుఎస్ కంపెనీకి ఇస్తారు. ఓకేనా? అంటే ఇదే స్వాపింగ్. అక్కడ రాశారు కదా, యుఎస్ కంపెనీ డాలర్స్ ని తీసుకొచ్చి అని, బ్రాకెట్ లో లోన్ తీసుకొచ్చి అని రాయండి. డాలర్ లోన్, డాలర్స్ లో లోన్ తీసుకొచ్చి. డాలర్స్ తీసుకురావాలంటే డాలర్ లో లోన్ తీసుకురావాలి. అందుకే ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి వచ్చింది మనం. అర్థమైందా? దీని గురించి క్లియర్ గా కింద రాసుకోండి. దీని గురించి క్లియర్ గా డెరివేటివ్స్ లో నేర్చుకుంటా. ఓకేనా? నెక్స్ట్ ఏంటది? 55 కదా? ఆ? ఏంటది? చెప్తానే. ఓ, ఒకసారి క్వశ్చన్ చదవండి అందరూ. యువర్ ఫారెక్స్ డీలర్. మనది ఒక బ్యాంక్. మన బ్యాంక్ లో ఫారెక్స్ అంతా ట్రాన్సాక్షన్స్ చూసుకునేవాడు ఎవడో ఉన్నాడు. ఆడు ఏం చేశాడు? had entered into a cross currency deal and had sold US $10 lakh against euro at which at blah, blah, blah. అంటే మన దగ్గర $10 lakh ఉండేవి. ఈ బొగ్గడు ఏం చేశాడు? ఈ $10 lakh అమ్మేసి $10 lakh దేనికి అగేన్స్ట్ గా అమ్మాడు? యూరోస్ కి అగేన్స్ట్ గా అమ్మాడు అంట. ఒక డాలర్ కి 1.44 యూరో వచ్చి ఉంటదంటే వీడికి ఎంత యూరో వచ్చి ఉంటుంది చెప్పండి? $10 lakh అమ్మాడు కదా, ఎంత యూరో వచ్చి ఉంటుంది చెప్పండి? 14,40,000 యూరో వచ్చి ఉంటుందా? ఏం లెక్కడెత్తన్నారా? 14,40,000 యూరో వచ్చి ఉంటుందా లేదా చెప్పండి? అంతేనా కాదా? ఓకే, వచ్చింది. ఆడేదో చేద్దాం అనుకున్నాడు పాపం, మొత్తానికి వచ్చింది. హవెవర్ లేటర్ డ్యూరింగ్ ద డే మార్కెట్ పైనుంచి కింద వరకు పోసుకుంటుందంట. అండ్ ద డీలర్ ఇన్ కంప్లైన్స్ విత్ హిస్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ హ్యాడ్ టు స్క్వేర్ అప్ ద పొజిషన్. మేనేజ్మెంట్ ఏం చెప్పింది? నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా $10 lakh నాకు ఇచ్చింది అని చెప్పింది. వీడి దగ్గర ఏముంది? వీడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? యూరోస్ వెళ్ళి అమ్మేస్తాడా? అవునా కదా చెప్పండి? యూరోస్ వెళ్ళి అమ్మితే ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి? యూరోస్ అమ్మితే డాలర్స్, ఇదిగో యూరో బై డాలర్ ఇచ్చాడా రేటు? అవునా కదా చెప్పండి? అంటే కొటేషన్ ఎందులో ఉంది? యూరో బై డాలర్ అంటే కొటేషన్ డాలర్ లోనే ఉన్నట్టు కదా? అవునా కదా చెప్పండి? నేను డాలర్ ఏం చేస్తానని చెప్పాను? నేను యూరోని అమ్మేస్తాను, డాలర్ కొనుక్కుంటాను. నేను డాలర్ కొనుక్కుంటానంటే ఆడేం చేస్తాడు? డాలర్ అమ్ముతాడా లేదా చెప్పండి? అంతే కదరా? ఆడు అమ్మేటప్పుడు ఏ రేట్ వాడతాడు? 1.4450 అయినా, అంతేనా కదా చెప్పండి? 1.4450 అంటే 14,40,000 యూరోస్ డివైడెడ్ బై కదా. 1.4450 ఎంత చెప్తారా? 9,96,539.792 డాలర్స్ అనేవి. మేనేజ్మెంట్ ఏం చెప్పింది? $10 lakh తీసుకొచ్చి నాకు చూపించి అన్నది. మన దగ్గర ఎంత ఉంది? 9,96,539 పాయింట్ ఎంత డాలర్స్. అంటే ఎంత షార్టేజ్ అని చెప్తారా? ఎంత? 3,460 $2,076 అనొచ్చా? ఎంత షార్టేజ్ ఉందో లేదో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పలేదంటే మనం ఎక్కడున్నామని అనుకుంటాం ఎప్పుడైనా? ఏం చెప్పకపోతే ఇక్కడ రూపీ మార్కెట్ కూడా ఇచ్చాడు అంటే మనం ఎక్కడ ఉంటాం? ఇండియాలోనే ఉన్నాడు. మనం ఇండియాలో ఉండుంటారా? మనకి ఇప్పుడు $3,460 కావాలరా. ఇండియన్ మార్కెట్ లో రూపీ బై డాలర్ రేట్ ఇచ్చాడా? అంటే కొటేషన్ ఎందులో ఉంది? మళ్ళీ డాలర్ లో ఉందా? మనకు డాలర్ కావాలి అంటే నేను డాలర్ ఏం చేయాలి? నేను డాలర్ కొనుక్కోవాలంటే ఆ డాలర్ ఏం చేయాలి? అమ్మాలా లేదా చెప్పండి? అమ్మేటప్పుడు ఏ రేటుకి అమ్ముతాడు?
31.45 ఏనా? అంతేనా కదా చెప్పండి. ఇంటూ 31.45 చేస్తామా? అంతేనా కాదా? ఎంత ఎంత 1,08,000 5296 824 అనుకుందామా? రూపీసేనా? అది ఏమడిగాడు, వాట్ విల్ బి ద గెయిన్ ఆర్ లాస్? ఇది ఒకేనా? ఎంత? 1,08,824 రూపీస్. ఆడ ఆన్సర్ రాంగ్, ఇది రాసుకో. ఆడు ఏదో చేసాడు, ఎందుకు అంత ఓవర్ యాక్షన్? మామూలు చేసుకోవచ్చు కదా. ఆడ ఆన్సర్ ఎక్కడి వరకు కరెక్టే. ఫస్ట్ ఏది ఇదేనా? ఫస్ట్ ఎక్కడి నుంచి రాసుకుంటారా? డబ్బులు తీసుకున్నాడా దానికి కూడా? డబ్బులు తీసుకున్నాడా? సెయ్యి. డబ్బులు తీసుకున్నాడా? చూడండి ఒకసారి. ఓకేనా కదా చెప్పండి. ఏది పైకా? షార్టేజ్. బై దీస్ డాలర్స్ యూజింగ్ రూపీస్. సింపుల్ క్వశ్చన్ కదా. ఓకేనా? ఇంకా రాసారా? ఇంకెన్ని ఉన్నాయి? 4. అది అయిపోయిందా? ఉమ్, ఉమ్, ఉమ్. నరికేయడమే. ఆ? ఓయ్ అయిపోయా. కంగ్రాచులేషన్స్. 6th క్వశ్చన్. అరే ఈరోజు సమ్స్ యాక్చువల్ గా బాగానే ఉన్నాయి, డీసెంట్ సమ్స్. అంత మీరు ఇసుక్కునేలా లేదు. 6th సమ్ ఏంటో చూడండి ఒకసారి. మనం ఏమైనా హోంవర్క్ ఇవ్వగలమేమో చూద్దాం. క్వశ్చన్ చూడండి ఫస్ట్. శాంతి ఎక్స్పోర్టెడ్ 200 పీసెస్ ఆఫ్ డిజైన్ జ్యువెలరీ టు యుఎస్ఏ. శాంతి ఎక్కడ ఉంటది? ఆబ్వియస్లీ ఇండియాలోనే కదా. ఇది పెద్ద మీకు బాగా పక్కింటి దానిలాగా శాంతి ఎక్కడ ఉంటదండి. $200 అమ్మామంటే ఈచ్, అంటే 200 పీసులు అంటే ఎంత కమ్మంటే చెప్పండి. 200 ఇంటూ $200 అంటే ఎంత? $40,000 నాకు రావాల్సింది. టు మ్యానుఫ్యాక్చర్ దిస్ జ్యువెలరీ షీ ఇంపోర్టెడ్ రా మెటీరియల్. జపాన్ నుంచి తెచ్చుకున్నాడు రా మెటీరియల్. ఒక్కొక్క పీస్ కి ఎంత అంట? 6,000 yen అంట. ఎన్ని పీసులు ఉన్నాయి? 200. 6,200 ఎంత? ఎంత? 12 lakh yen ఏనా? ఓకేనా కదా చెప్పండి. అని ప్రాఫిటా లాసా? ముష్టి కూరలు వాడు కదా. డాలర్స్ ఇవి ఎన్. ఓకేనా? లేబర్ కాస్ట్ అవన్నీ ఇండియాలోనే అవుతాయి కదా మరి. అవి ఎంత ఇచ్చాడు? 1,300 + 650, మొత్తం కలిపి ఎంత? 1,950 రూపీస్. స్పాట్ రేట్స్ ఇచ్చాడు. Shanti is expecting that by the time export remittance is received and payment of import is made, the expected spot rates ఆ రోజుకి ఎంత ఉంటాయి కూడా ఎక్స్పెక్టెడ్ రేట్స్ ఇచ్చాడు. అసలు మనకి ఎంత రిజల్టెంట్ ట్రాన్సాక్షన్? చిన్న పిల్లల క్వశ్చన్ రా. సేల్స్ రెవెన్యూ ఎంత చెప్తారా? $200 ఇంటూ ఎన్ని పీసెస్? 200 రూపీస్. 200 అదే 200 పీసెస్. అంతేనా కదా చెప్పండి. ఈ రోజు రేట్ ప్రకారం మీరు నాకు చెప్పండి. ఈ రోజు నాకు డాలర్స్ వస్తాయి, నేను ఏం చేస్తాను? డాలర్స్ ని నేను అమ్ముతాను. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? కొనుక్కునేటప్పుడు బ్యాంక్ కూడా ఏ రేట్ వాడతాడు? 65 రూపీస్ ఏనా? ఇంటూ 65 చేయండి. 26 lakhs ఏనా? మైనస్ ఏం చేయాలి? రా మెటీరియల్స్ కొనుక్కున్నామా లేదా చెప్పండి, దాని గురించి చెప్తారా? 200 పీసెస్ ఇంటూ 6,000. అంతేనా? కొటేషన్ ఎలా ఉంది? $1 ఉంది. ఆగండి, మనం ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ రూపీ/డాలర్ ఉంది, $1/డాలర్ ఉంది. మనకి రూపీకి ఎన్కే కదా సంబంధం, అవునా కదా? మనం ఏం చేద్దాం? రూపీ/ఎన్ కనుక్కుందామా? అంతేనా కదా? రూపీ/ఎన్ ఇంటూ ఎన్ బై డాలర్ ఏనా?
ఆగండి, మనకి ఎన్ ఏం చేస్తుందో చూద్దాం. ఎన్ ఏం చేయాలి మనం? మనం జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏంటి? ఓ ఇదా, రూపీ బై డాలర్ ఇంటూ, సారీ ఫ్రాన్స్, డాలర్ బై ఎన్నేనా? ఇప్పుడు చెప్పండి నాకు ఒకసారి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా అంటే నేను ఎన్ పే చేయాలి. నేను ఎన్ పే చేయాలంటే నాకు ఎన్ కావాలి. నేను వెళ్ళి బ్యాంక్ దగ్గర కొనుక్కుంటా. నేను కొనుక్కున్నానంటే బ్యాంక్ ఏం చేస్తున్నాడు? సో నాకు కావాల్సింది ఆస్క్ రేట్. అంటే ఇక్కడ ఆస్క్ రేట్ వాడాలా లేదా నేను? అవునా కాదా చెప్పండి. రూపీ బై డాలర్ ఆస్క్ రేట్ ఉందా? 66 ఇంటూ డాలర్ బై ఎన్ లో లేదు కదా కొటేషన్. ఎన్ బై డాలర్ అంటే మీకు 1 బై గుర్తుందా? ఇట్ సైడ్ దిట్ సైడ్ వస్తుంది అంటే 115 ఏనా? అంతేనా కాదా చెప్పండి. ఎంత ఎంత 0.39 ఏంటిది? రూపీ బై ఎన్. మన దగ్గర మనకి ఎన్ ఎంత ఎన్ కావాలన్నారు? 12 lakh ఎన్నేనా? ఇందాక లెక్కెట్టారు కదరా. 12 lakh ఎన్ అంటే ఎన్ కావాలి కాబట్టి ఇంటూ ఏనా? ఇంటూ చేసి చెప్పండి ఎంత? 6,88,696. ఓకేనా కాదా చెప్పండి. రౌండ్ ఆఫ్ డిఫరెన్స్ లో వస్తుంది. కాస్ట్ అనేది ఇంకా లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ గుర్తుందా? మొత్తం కలిపి ప్రాఫిట్ ఎంత రావాలి? 15,21,304 రావాలి. అంతేనా కాదా చెప్పండి. ఆడేమడిగాడు? ఎక్స్పెక్టెడ్ రేట్స్ ఇచ్చాడు. సేమ్ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్స్పెక్టెడ్ రేట్లతో చేస్తారు. అలా చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 15,74,571. అంటే మీకు ఇంకా కన్నం కాదు, ఇంకా లాభం. మీరు ఇక్కడ చూసారా? ఈ ట్రాన్సాక్షన్ ఆడేమడుగుతున్నాడు? ఆడేమన్నాడంటే ఏదది? యూఆర్ రిక్వైర్డ్ రిజల్టెంట్ ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్. ఈ ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్ వల్ల అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ లో చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది చెప్పండి? ప్రాఫిట్ వస్తుంది 53,267 రూపాయలు. అర్థమవుతుంది. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ప్రాఫిట్ రావాలి. అంతేనా కాదా చెప్పండి. అయిపోయిందా? అంతే. ఈజీ అయినా కాదా చెప్పండి. ఒకసారి ఆలోచించండి, పర్లేదు. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం కొంచెం ఆలోచించు. ఏం చేసామో ఒకసారి సరిపోయిందా లేదు. నేను ఇది లెక్కెట్టట్లేదు, మళ్ళీ సేమ్ విధానం. ఎక్స్పెక్టెడ్ రేట్స్ యూస్ చేసి లెక్కెడతాం. నెక్స్ట్ ఏ క్వశ్చన్? మీరు అది చూడండి, నేను అంతలో ఈ క్వశ్చన్ ఏంటో చూస్తాను. ఓకేనా? 7th 1 చూద్దామా? ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇండియన్ కంపెనీ అప్టైన్స్ ద ఫాలోయింగ్ కొటేషన్స్. 3 months రేట్ స్పాట్ రేట్ ఇచ్చాడు, 3 months ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడు, 6 months ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడు. అంతేనా కదా చెప్పండి. తర్వాత అరే, నువ్వు వచ్చేదే నువ్వు ఒక 2 గంటల క్లాస్ లో వాష్రూమ్ లో పోగంట, ఫోన్ ఛార్జింగ్ కో పోగంట, అటు ఇటు తిరగడానికి ఒక పోగంట. ఏంది? కంపెనీ అప్టైన్స్ ద ఫాలోయింగ్ కొటేషన్స్ ఇచ్చాడు. స్పాట్ రేట్ ఇచ్చాడు, 3 months ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడు, 6 months ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడు. ద కంపెనీ నీడ్స్ డాలర్ ఫండ్స్ ఫర్ 6 months. 6 months కావాలంటే డాలర్. డిటర్మైన్ వెదర్ ద కంపెనీ షుడ్ బారో ఇన్ డాలర్స్. 6 months పాటు నాకు కావాలి డాలర్స్ అంటే ఈ రోజు డాలర్స్ కావాలి. సింపుల్ చెప్పండి. డాలర్ లో అప్పు తీసుకోవడం బెటరా 6 months కి, లేదా రూపీలో అప్పు తీసుకోవడం బెటరా కన్సిడరింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా కదా? అర్థమైంది లేదు చెప్పండి. మనకి 6 months కదా కావాలి, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తాం మనం. అంతేనా కదా చెప్పండి. అంతేనా కాదా? 3 months మనకి ఎందుకు, 6 monthsకే కదా అడిగాడు. మనకేమన్నాడు? అంతే అడిగాడు. ఏది బెటర్ అని అడిగాడు. రూపీ బారోయింగ్, డాలర్ బారోయింగ్ అని. ముందు మీరు నాకు చెప్పండి, ఫస్ట్ మనకి ఎంత బారో చేయాలో ఏంటని చెప్పాడు. ఎంత కావాలో అజంప్షన్ తీసుకోవడం. నాకు ఒక $100 కావాలనుకో, $100 అప్పు తీసుకున్నాం అనుకుంది. డాలర్స్ లో బారోయింగ్ చేస్తే $100 అప్పు తీసుకుంటే $100 మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది చెప్పండి.
$100 మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది? 5.5%. అంతేనా కదా చెప్పండి. 5.5% ఇంట్రెస్ట్ ఎంత లెక్కెడతారా? 100 ఇంటూ 5.5% ఇంటూ 6/12 2.75 అనా? మొత్తం కలిపి ఎంత కట్టాలి చెప్పండి నేను చివరిలో? 102.75. అంతేనా కదా? కానీ మనకు రూపీస్ కదా, మనకు అన్ని డీలింగ్ అంతా రూపీస్ లోకి మార్చాలా లేదా? 102.75 ని రూపీలో మార్చడానికి ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడా లేదా చెప్పండి. నేను డాలర్స్ లో లోన్ తీర్చాలి, అంతేనా కదా చెప్పండి. అంటే నాకు డాలర్స్ కావాలి, నేను డాలర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నా. నేను డాలర్స్ కొనుక్కుందాం అనుకుంటే ఆ డాలర్స్ ఏం చేస్తాడు? సెల్ చేస్తాడు. సెల్ చేసేటప్పుడు ఆ డే రేట్ వాడతాడు. 36.4 ఏనా? అవునా కదా చెప్పండి. 36.4 వాడండి ఇంటూ 36.4 ఏనా? 3740.10 రూపీస్. ఇదే కదా నేను అప్ క్లియర్ చేయడానికి కావాల్సిన డబ్బులు, అంతేనా కదా? ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఉంది, డైరెక్ట్ గా అక్కడ అప్పు తీసుకుంటారు, ఇండియాలోనే తీసుకుంటారు. ఇండియాలో మీకు ఎంత అప్పు కావాలి అసలు? మీకు 100, ఇప్పుడే మనం అజంప్షన్ తీసుకున్నాం, $100 కావాలని అనుకున్నామా? $100 కావాలంటే ఇండియాలో ఎంత అప్పు తీసుకోవాలి చెప్పండి. ఇండియాలో నేను ఇప్పుడు రూపీస్ లో అప్పు తీసుకొని రూపీస్ నమ్మి డాలర్స్ కొనుక్కుంటాను. $100 కొనుక్కుంటాను. నేను కొనుక్కుంటానంటే ఆ డాలర్స్ ఏం చేస్తాడు? అమ్ముతాడు. అమ్మేటప్పుడు ఆ డే రేట్ వాడతాడు. స్పాట్ రేట్ 36.1 ఏనా? అంతేనా కాదా? అంటే నేను ఎంత అప్పు తీసుకోవాలి చెప్పండి? 36.1 ఇంటూ 100 అంటే ఎంత చెప్తారా? 3610 రూపీస్ అప్పు తీసుకోవాలి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అప్పుడే నేను అది అమ్మితే నాకు డాలర్స్ వస్తాయి. ఆ డాలర్స్ తో నేను ఏదో చేద్దాం అనుకున్నాను బిజినెస్. ఓకేనా కాదా? అర్థమైందో లేదో చెప్పండి. ఈ 3610 రూపీస్ అప్పు తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారు సార్ అప్పు? ఇండియాలో ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 6 మంత్స్ కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో చెప్తారా? 3610 ఇంటూ 11.5% ఇంటూ 6/12 207.58. మొత్తం కలిపి మీరు ఎంత అప్పు తీర్చాలి చెప్పండి? 3817.58. అంతేనా కాదా? అలా తీర్చుకుంటే ఎంత? 3740. ఇలా అయితే 3817. ఏది బెటర్? అలాగే బెటర్. 2 minutes టైం ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి. ఏం జరిగింది? మీకు ఒక ఎంత ఇచ్చుంటే అమౌంట్ ఎంత బాధ ఉండేది కాదు. బాధ ఏం లేదు, ఏముంది, ఒక అజంప్షన్ తీసుకోవడం. $1 అని తీసుకోండి, $2 అని తీసుకోండి, $10 అని తీసుకోండి, అంతేనా మీ ఇష్టం. అక్కడైతే ఎంత తీరుస్తున్నారు, ఎక్కడైతే ఎంత తీరుస్తున్నారు. ఓకేనా? దాన్ని బట్టి ఏంటని చూసుకోండి. చూడండి ఒకసారి. ఇది అజంప్షన్ మాత్రమే. ఓకేనా కాదా చెప్పండి. ఎవరైనా ఇది ఏంటో చెప్పగలరా నాకు? ఈ క్వశ్చన్ ఏంటో చెప్పగలరా? ఆల్సో డిటర్మైన్, ఇది వదిలేయండి, ఇది ఇలా వదిలేయండి. ఓన్లీ రూపీస్ లో ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి అనుకోండి. రూపీస్ లో ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉన్నాయి చెప్పండి? 3 months కి ఎలా ఉన్నాయి, 6 months కి ఎలా ఉన్నాయి, అంతేనా కదా చెప్పండి. 3 months కప్పు తీసుకుంటే ఒకలాగా ఉంది, 6 months కప్పు తీసుకుంటే ఒకలా ఉంది. వాట్ షుడ్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 months? ఇది టైం లైన్. 6 months కప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? అంతేనా? 3 months కప్పు తీసుకుంటే ఎంత ఉంది? అంతేనా కదా చెప్పండి. ఆడేమడుతున్నాడు? ఈ 3 months తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటే ఏదది కంపెనీ ఇండిఫరెంట్ గా ఉంటది. ఇండిఫరెంట్ అంటే మీకు గుర్తుందా చిన్నప్పుడు చదువుకున్న ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏం చెప్పండి? ఏదైనా ఒకటే రేట్. 6 months అప్పు తీసుకుంటే 11.5 కదా, అంతేనా కదా? పర్ యానం 11.5 పడుతుందా? 3 months లెక్క, అంటే ఫస్ట్ 3 months కి తీసుకుంటాను అప్పు, ఆ అప్పు క్లియర్ చేసుకుని మళ్ళీ 3 months కి అప్పు తీసుకుంటాను. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటే రెండు ఒకటే వస్తాయంటే మీరు నాకు చెప్పండి. ఇక్కడ ఒక ₹100 పెట్టారు. ఇది 6 months అప్పు ఒకేసారి తీసుకున్నారు అనుకోండి, 100 కాస్త ఏమవుతుంది చెప్పండి? ₹100 అప్పు తీసుకుంటే ప్లస్ 11.5% 6 months కి ఎంత చెప్తారా? 105.75. 105.75 అయినా కదా చెప్పండి. ఇప్పుడు ఇంకోటి గురించి ఆలోచిద్దామా? ఈడేం చేస్తాడు చెప్పండి? 3 months కి ఫస్ట్ అప్పు తీసుకుంటాడు, అంతేనా కదా చెప్పండి. 3 months అప్పుకి 100 కాస్త ఏమవుతుంది చెప్పండి? 100 ఇంటూ 3 months మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత చెప్తారా? 100 ఇంటూ 12% ఇంటూ 3/12, ₹3 ఇంట్రెస్ట్ తో కలిపి 103 అవుతుందా లేదా చెప్పండి. అంతేనా కదా? ఇప్పుడు 103 నుంచి చివరికి వెళ్ళేసరికి 105.75 అవ్వాలి, అంతేనా? అంటే ఇంట్రెస్ట్ ఎంత పడాలి? 2.75 ఏనా? డివైడ్ బై ఎంత మీద పడాలి సరి? 103 మీద పడాలి.
మీకు అర్థమవుతుందా? చివరికి వెళ్ళేసరికి అదే డబ్బులు పే చేయాలి మీరు. ఇండిఫరెంట్ గా ఉండాలి. అప్పుడు 2.75 ఇంటూ 103/100, 2.75/103 అంటే ఎంత? 2.6699% అనా? ఇదేంటి 3 months కి? అంతేనా కాదా చెప్పండి రా. 3 months కి మీకు ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటే సరిపోద్దా లేదా చెప్పండి. 3 months కదా, నాకు per annum కదా కావాలి. అప్పుడు per annum కి ఎంత రేట్ ఉండాలి చెప్పండి. ఇంటూ 12/3 ఏనా? ఎంత? 10.6 అండి. అయిపోయిందా? అంత అవసరం లేదు దీనికి. నేనేమంటున్నానంటే, రూపాయి అప్పు తీసుకున్నాడు, 3 months కి అప్పు తీసుకుంటే ఆడు ఎంత ఇంట్రెస్ట్ పడతారు చెప్పండి. 3 months కి ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? 12% per annum కి. 3 months కి ఎంత చెప్పండి? 12% ఇంటూ 12, 3/12. అంతేనా కదా? అంటే 1.03 అవుతుంది ఆ డప్పు. మామూలుగా 6 months తీసుకున్నాడు ఏముంటుంది చెప్పండి పరిస్థితి? అంతలో ప్యారలల్ గా లెక్కెడతాం. 1+11.5% ఇంటూ 6/12 అయినా ఆడిది ఏమవుతుంది చెప్పండి పరిస్థితి? 1.0575 అయినా. అంతేనా కదా చెప్పండి. మరి ఇది ఇంటూ ఇంకో 3 months కి మళ్ళీ ఎక్స్ట్రా అప్పు తీసుకోవాలా? సేమ్ మళ్ళీ ఇంటూ 1+ ఎంత తీసుకోవాలనేది తెలియదు. అంతేనా కదా? మళ్ళీ నేను ఏం చేస్తున్నాను నేను 1 కాదు ఈసారి. ఆల్రెడీ దీని మీద వచ్చిన దాని మీద కదా ఇంట్రెస్ట్ పడుతుంది. అంతేనా కదా చెప్పండి రా. సో 1.03 ఇంటూ ఎంత ఉంటే ఎంత అవుతుంది అని అడుగుతున్నాను. ఎంత చెప్పండి? ఎంత వచ్చింది? ఇంటూ సమ్ ఆర్. అదే తెలియదు నాకు. R ఎంత చెప్పండి అంటున్నాను. ఇంతేనా? ఎంత? 2.6699%. ఇది per 3 months కి. 12 months కావాలంటే ఇంటూ 12/3 చేయాలి. ఎంత వస్తుంది చెప్తారా? 68% per annum. ఇలాగైనా ఆన్సర్ చేసుకోవచ్చు. ముందు ఇది రాసుకోండి. ఇలా చెప్పాను నేను ఇప్పుడు. ఎలా చెప్పాను చెప్పండి. 3 months ది ఇంటూ 3 months ది కాంపౌండింగ్ కదరా. 3 months ఇంటూ 3 months చేసిన ఒకేసారి 6 months కప్ తీసుకున్న ఒకటేనా కాదా చెప్పండి. 3 months కి 1.03 ఇంటూ ఇంకో 3 months తెలీదు. అదే నేను ఏమనుకున్నాను? అనుకున్నాను. అంతేనా? 1 రూపీ మీదరా మొత్తం. ఓకేనా? 1 ఇంటూ 3 months ఇంట్రెస్ట్ ఇంటూ 3 months ఇంట్రెస్ట్ చేసిన 1 ఇంటూ 6 months ఇంట్రెస్ట్ చేసిన ఒకటే కదా. ఒకటే రావాలి కదా. అదే కదా మనకు కావాల్సింది. అందుకని నేను ఏం చేస్తున్నాను, 1 ఇంటూ 3 months ఇంట్రెస్ట్ ఏమో ఎంత? 3% ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5.75. అదే అదే అంతా వచ్చేది. టైం లేదు, ఇది ఫస్ట్ రాసుకోండి. కాంపౌండింగ్ చేశాను రా. 1 ఇంటూ 1 రూపీ మీద 3 months ఇంట్రెస్ట్, దాని మీద మళ్ళీ 3 months ఇంట్రెస్ట్ వేసిన 1 ఇంటూ ఒకేసారి 6 months ఇంట్రెస్ట్ చేసినా ఒకటే రావాలి. ఎందుకంటే ఆడు అదే అడిగాడు. ఒకటే రావాలంటే ఎంత ఉండాలో అని అడుగుతున్నాడు ఆడు. ఈ 3 months కి నాకు తెలుసు 3% అని. ఈ 3 months కి ఎంత అని అడుగుతున్నాడు మనకి. అర్థమైందా? ఫస్ట్ ఇది రాయండి, నేను ఇంకోటి చూపిస్తాను కదా. ఓకేనా? ఇది రాసారా? ఇంకో ఆన్సర్ చూపించిన. ఓకేనా? ఇంకోటి చూపిస్తున్నా. ఇంకో ఆన్సర్ చూడండి. ఏదది ఇంకో ఆన్సర్ ఎక్కడ రాసాం కదా. ఇదేనా? ఇది రాసుకోండి. ఆ?
ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలాగే మీరు రూపీస్ నేను చేశాను, డాలర్ మీరు చేసుకోండి హోంవర్క్. సేమ్ రా, ఇక్కడ 6 5.5 అయితే ఏంటి పరిస్థితి, అది కూడా మీరు చేసుకోండి. ఓకే రాసారా ఇది? ఇంకెన్ని ఉన్నాయి రోజు? ఇది రాసారా? 8 ఏంటి? ఎయిత్ ఎయిత్ సేమ్ క్వశ్చనే కదా. ఇదేం చూడండి ఒకసారి, ప్రాబిలిటీస్ ఇచ్చాడు మీకు గుర్తుందా? స్పాట్ రేట్ అదే ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత కనుక్కున్నామా? ఎక్స్పెక్టెడ్ రేట్ తో మనం చేసుకున్నామా లేదా చెప్పండి, అప్పుడు తీసుకోవచ్చా లేదా అన్నది. సేమ్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? ఇంకా 13 ఏంటి చూడండి. ఓకే 13 ఇంకా 15. 13 ఇంకోటి ఏంటి? ఇది ఇది అరే అరే ఇది చూడండి ఒకసారి. ఇది మీకు నేను చెప్పానా లేదా చెప్పండి. ఎవరి దగ్గర వాళ్ళ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయిరా? మొత్తం 3 కంపెనీలు ఉన్నాయి మనకి. హోల్డింగ్ కంపెనీ ఏమో పౌండ్స్ లో ఉన్నదంటే ఇది ఎక్కడ ఉంటది? యూకే లో ఉంది. స్విస్ కంపెనీ ఏమో ఎక్కడో స్విస్ ఫ్రాంక్స్ ఇచ్చాడంటే అది ఫ్రాన్స్ లో ఎక్కడ ఉందనుకుంది. ఇంకోటి డచ్ కంపెనీ ఎక్కడో హాలాండ్ లో ఎక్కడ ఉందనుకుందాం, దాన్ని అంతా యూరోస్ ఇచ్చాడు. ఓకేనా కదా చెప్పండి, ఏదో నాకు రకరకాలు ఇచ్చాడు రా, 3 కంట్రీలు ఇచ్చాడు. ఆడు ఏమంటున్నాడంటే, మనము ఏ కంట్రీ యూ హ్యావ్ బీన్ అప్రోచ్ బై యువర్ బ్యాంకర్, ఎక్కడ అక్కడే డిపాజిట్ చేస్తే బెటరా, లేకపోతే అన్ని ఫస్ట్ తీసుకొచ్చి మన హోమ్ కరెన్సీలోకే మార్చుకొని డిపాజిట్ చేస్తే బెటర్? సేమ్ క్వశ్చన్ చేసామా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు 1,50,000 అక్కడికక్కడే ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు అక్కడ ఏ రేట్ వాడాలి? ఇక్కడ కొంచెం ఇది హడావిడి, ఇదేం లేదు చూడండి. 1,50,000 పౌండ్స్ కి ఏ ఇంట్రెస్ట్ రేట్ వాడతారు చెప్పండి? 1,50,000 అంటే 0 to 2 lakhs మధ్యలోనే ఉందా? 0 to 2 lakhs మధ్యలో ఉంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంట? 1% అంట. అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఈ 4గిట్లో. నెక్స్ట్ ఏం చెప్పండి? 19,96,154 సిహెచ్ఎఫ్ ఉంటే 19,90,000 అంటే ఇక్కడ ఉంటుందా ఈ మధ్యలో? 10 lakhs కి 20 lakhs మధ్యలో మీరు ఈ రేట్ వాడాలి ఇక్కడ. ఓకేనా? ఇంకోటి ఏంటి? 14,50,000 యూరోసేనా? 14,50,000 యూరోస్ అది కూడా మధ్యలోనే ఉంటుందా? దానికి కూడా ఏ రేట్ వాడతారు? 2%. ఓకేనా? సమ్ చేసేటప్పుడు ఇదిగో 2%, ఇది ఇది అదే మనం సెలెక్ట్ చేసింది 25.51. మీరు సమ్ చేసేటప్పుడు ఆ రేట్ వాడుకోవాలి అంతే. ఇంటూ 91 days కదా ఇన్వెస్ట్ చేస్తాము, 91 days కి ఇంటూ చేస్తాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 14,50,000 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోస్ తీసుకుందామా? 14,50,000 యూరోస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మీరు ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేశారు అనుకో, యూరోస్ కి రేట్ ఎంత అని చెప్పాను ఇప్పుడే, 2% కదా. మీరు ఏం చేస్తారు చెప్పండి? 14,50,000 ఇంటూ 2% ఎన్ని రోజులకి? 91/360. ఎంత కొంత ఇంట్రెస్ట్ వస్తుందా? ఇంట్రెస్ట్ తో కలిపి మీకు ఎంత ఉంటుంది? 14,57,330 యూరోసా? దీన్ని మనం ఇప్పుడు లాస్ట్ కి మన హోమ్ కంట్రీ ఏంటి? మనం ఎక్కడ ఉన్నాం? ఇండియా. మనం యూకేలో ఉన్నాం అయ్యా. ఓకేనా? మన పౌండ్స్ ఏనా? లాస్ట్ లో పౌండ్స్ లోకి మార్చుకోవడానికి ఫార్వర్డ్ రేట్లు ఇచ్చాడా లేదా చెప్పండి? పాయింట్స్ ఇచ్చాడు, మీకు గుర్తుందా? స్పాట్ రేట్ కి పాయింట్స్ ఇచ్చాడు రా నాయన. ఓకేనా? మీరు ఏం చేస్తారు చెప్పండి? స్వాప్ పాయింట్స్ ఇస్తే యాడ్ చేస్తామా లేదా చెప్పండి? యాడ్ చేసుకుంటే మనకు ఫార్వర్డ్ రేట్ ఉంటుంది. ఓకేనా? ఎక్స్చేంజ్ రేట్ యూరోస్ కి పౌండ్స్ కి ఇచ్చాడు, అదే పౌండ్ ఇదేంటిది, పౌండ్ బై యూరో ఇచ్చాడు. అంతేనా? నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? సిహెచ్ఎఫ్ బై పౌండ్ ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మాట్లాడాను, 14,57,000 ఎంత యూరోస్ ఉన్నాయి, అంతేనా? యూరోస్ ఇప్పుడు నేను అమ్మేసి పౌండ్స్ ఇక్కడ కొటేషన్ ఎందులో ఉంది? యూరోలో ఉంది. యూరో నేను అమ్ముతున్నానంటే బ్యాంక్ కోడ్ యూరో ఏం చేస్తాడు? కొనుక్కుంటాడా? కొనుక్కునేటప్పుడు ఏ రేట్ వాడతాడు చెప్పండి? ఫార్వర్డ్ రేట్. ఇదేనా? ఇది ప్లస్ ఈ పాయింట్స్, అంతేనా? ఇవి యాడ్ చేయాలా లెస్ చేయాలా? ఇంక్రీజింగ్ రేట్ లో ఉన్నాయి, యాడేనా? చేయండి ఒకసారి అంతా.
0.6858 ప్లస్ 0.0037 ఎంత? దాంతో మల్టిప్లై చేస్తే మీకు కౌంట్స్ వచ్చేస్తుంది. కింద మాత్రం మీరు చూస్తే డిక్రీజింగ్ రేట్ లో ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? మైనస్ చేయాలి. ఆ మాత్రం మొక్క మీకు ఎలాగాలి. ఓకేనా? అలా చేస్తే లాస్ట్ కి మీకు ఎంత పౌండ్స్ మిగులుతున్నాయి. అలా కాకుండా స్పాట్ లోనే అన్ని కన్వర్ట్ చేస్తాం అనుకోండి, అది తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు ఎన్ని పౌండ్స్ వస్తున్నాయి? 20 lakh. ఇది ఎంత వస్తున్నాయి? అంతేనా కాదా చెప్పండి? సారీ, ఇంత ఇంట్రెస్ట్ తో కలిపి ఎంత వస్తున్నాయి? వాడు ఏమడుగుతున్నాడు అసలు? మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఆఫర్ చేస్తే మీరు మీ కంట్రీలోనే చేస్తారు ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నాడు. అంటే మీరు మినిమం లో మినిమం ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా? అంతేనా కదా చెప్పండి? మీకేమో మామూలుగా ఇవన్నీ ఈ రోజే కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందిరా? మీరు మినిమం ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారా చెప్పండి? ఇది మైనస్ ఇదేనా? అర్థమవుతుంది నేను అన్నది. మీకు మినిమం లో మినిమం అక్కడ వచ్చేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది కన్వర్ట్ చేస్తే. ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 20,338.08 అనా రూపీ. ఇది పౌండ్స్ లో ఇంట్రెస్ట్. అవునా కదా చెప్పండి? మీరు దీన్ని ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? అసలు యాక్చువల్ గా ఎలాగొచ్చి ఉండేది ఇంట్రెస్ట్? ఈ 20,173.53 ఏదైతే ఉందో దీన్ని సమ్ x/100 ఇంట్రెస్ట్ రేట్ కి ఇంటూ 91/360 days ఇన్వెస్ట్ చేస్తే 20,338.08 రావాలి. అప్పుడు ఎక్స్ ఫిగర్ ఎంతో కనుక్కోగలమా లేదా చెప్పండి? అదే ఇది. ఇది రాసుకోండి, ఇది ఒక్కటి. అర్థమైందా? ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తే మనం రెడీగా ఉంటాం. అర్థమైందా లేదా చెప్పండి? అరే అర్థమైందా లేదా చెప్పండి రా. అయిపోయింది, ఇంతే కాన్సెప్ట్. ఈజీ అనా ఇది? ఈజీగానే చెప్తారులే. ఇంకెన్ని ఉన్నాయి? ఫారెక్స్ లో లాస్ట్. అరే అన్ని క్వశ్చన్స్ మాక్సిమం నేను వర్క్ ఇచ్చుంటే తిప్పి కొడితే 10 ఉంటాయి వర్క్ నేను ఇచ్చినవి. అంటే 60 క్వశ్చన్ల దగ్గర నేనే చెప్పాను. చెయ్యకపోతే మాత్రం మీ కర్మరా. మీకు చెప్పాను కదా లాస్ట్ లో, మీకు అది ఆఫ్లైన్ కి వచ్చే వాళ్ళకి మీరు లాస్ట్ లో 200 రూపీస్ అది ఆ ఇంట్రెస్ట్ అదే కమిషన్ అమౌంట్ పే చేస్తే మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇచ్చేస్తాను. మళ్ళీ మీ ప్రతి క్లాస్ 3 సార్లు చూసుకోవచ్చు. ఓకేనా? అదే చెప్పాడు కదా ఆడే ఇంట్రెస్ట్, అదే కమిషన్ అమౌంట్ ఒకటి పే చేసేయండి ఆడికి. నేను మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇచ్చేస్తాను 200 రూపీస్ కి. ఆన్లైన్ యాక్సెస్ వస్తే మళ్ళీ మీకు 3 వ్యూలు వస్తాయి ప్రతి దానికి, ప్రతి క్లాస్. హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే. అప్పుడు మీరు ఫారెక్స్ లాంటి చాప్టర్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ తో పాటు మీరు చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ రివిజన్ అప్పుడు. సెకండ్ రివిజన్ కూడా ఇంక జీవితాంతం అలాగే క్వశ్చన్ చూసుకొని చేస్తాం, 3 వ్యూలు ఉన్నాయి కదా అంటే నేను ఏం చేయలేను. అర్థమైంది? ఇది ఓకేనా కదా చెప్పండి? ఏంటిది? నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? 13 సమ్. ఏంటో చూడండి. అందరు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదవాలి. హలో హలో హలో. అరే 2 గంటలు కూడా అవ్వలేదురా క్లాసు.